विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं Hey, come on, Randy, come on. మీ యోగా కరాటే కర్ర యుద్ధాలు అన్నీ అయ్యాయా? రాజకీయాల్లో ఉన్నాం, ఎవడెప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలీదు. అందుకే బాడీని పవర్ఫుల్ గాను బ్రెయిన్ ని షార్ప్ గాను పెట్టుకోవాలి. నీకేమిటండి ఎంపీ గారు, పట్టిందల్లా బంగారం కారిందల్లా చెమట. రేపు మనం ఎంపీ నుంచి పిఎం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. నాకు కావాల్సింది అది కాదు. మా వాడు కూడా రాజకీయాల్లో ఎదగాలి, నా వారసుడుగా సొంత పార్టీ పెట్టాలి, ఈ దేశాన్ని రూల్ చెయ్యాలి. అందుకే కదండి బాబు మన బాబుకి ఛత్రపతి అని పేరు పెట్టుకున్నాం. పేరు ఓకే, వాడి పెంపకంలోనే తేడా వచ్చింది. వాడు ఏ రోజు ఏ మూడ్లో ఉంటాడో తెలీదు. నిజానికి వాడిని తట్టుకోవడానికే నేను ఈ ధ్యానాలు యోగాలు చేస్తున్నది. డాడీ, మన అబ్బాయి వచ్చాడు. రా బాబు. హాయ్ మామ్. డాడీ, నీకు గుడ్ న్యూస్. నేను ఇంకో 5 నిమిషాల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. 5 నిమిషాల్లో పెళ్ళ? 5 నిమిషాల్లో మనకి పిల్లలా దొరుకుతుంది బాబు. ఈవిడ పని మనిషిరా? ఇప్పుడు పని మనిషే. నేను పెళ్లి చేసుకుంటే ఇంటికే పట్టపు మనిషి. నేను రత్తాల్నే పెళ్లి చేసుకుంటాను. తను నాకంటే 10 ఏళ్ళు పెద్దది. సీత రాముడు కంటే 6 ఏళ్ళు పెద్దది. పైగా తనకి పెళ్ళై మొగుడు కూడా పోయాడు. అందుకే జాలిపడి పెళ్లి చేసుకుంటున్నాను. జాలి పడితే జీతం పెంచుదాం బాబు. జీతం పెంచితే ఖర్చు అయిపోతుంది. అందుకే జీవితాన్ని పంచుతున్నాను. చూడండి 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 చూడండి, ఒక్కసారి నా కళ్ళతో రత్తాల్ని చూడండి. 18 ఏళ్లుగా మన ఇంట్లో బట్టలు తుక్కుతూ అంట్లు తోంతూ ఇల్లుడుస్తోంది. ఇంతకంటే పనిమంతురాలైన భార్య ఎక్కడ దొరుకుతుంది? అందుకే నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. నిజమే, నీ నిర్ణయం బాగుంది. థ్యాంక్ యూ డాడ్. కానీ నువ్వు ఎంపీ ప్రదీప్ కొడుకువి, నీ పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలి. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ డాడ్. చూడు బాబు, అందుకు నువ్వు 2 రోజులాగు. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రత్తాలు, నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చెయ్యి. ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మామ్. బాయ్. ఐ లవ్ యూ టూ. స్వయంగా రోజు మీరు ఎన్ని దెబ్బలు కొట్టించుకుంటున్నా మన అబ్బాయి గారు కొట్టిన దెబ్బను తట్టుకోవడం మాత్రం కష్టం ఎంపీ గారు. ఇక లాభం లేదు, మన వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం. వాడికి ఏ రోజు ఏ అమ్మాయి నచ్చుతుందో
వాడికే తెలీదు. వీడిని భరించగలిగిన అమ్మాయిని ఎక్కడని వెతికి పట్టుకోవడం? ఇలాంటి కష్టమైన క్లిష్టమైన మ్యాచ్లు సెట్ చేయడానికి ఊళ్ళో కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళ తిప్పలు వాళ్ళే పడతారు. సరే, నువ్వు ఆ పని మీద ఉండు. నమస్కారం అండి, నా పేరు వంశీ. కళ్యాణం కమనీయం మ్యారేజ్ బ్యూరో మాదే. మంచితనానికి మారు పేరు. నా పేరు శివాజీ. ఈ కంపెనీ మేనేజర్. నేను చెబుతుంటాను, వీడు చేస్తుంటాడు. ఆ? అంతే కదా. అంతే. నా పేరు మల్లి. నేను క్యాటరింగ్ చేస్తుంటాను. మా బాబాయ్ వంట వండాడంటే అద్భుతం. ముందుగా మా బాస్ రుచి చూసాకనే అది బంతులోకి వెళ్తుంది. నేను ఎలక్ట్రికల్ పని చేస్తూ ఉంటాను, అందుకే నన్ను కరెంటు అంటుంటారు. కరెంట్ లేకుండా నేను లేరు, నేను లేకుండా కరెంట్ లేదు. నా పేరు ఏదైనా గానీ నేను వీడియోగ్రాఫర్ని కాబట్టి నన్ను అందరూ వీడియో గాడు అంటుంటారు. నా పేరు తిరుపతి, నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. కదులుతున్నా నేను ఫోటోలు పర్ఫెక్ట్ గా తీయగలను. నా పేరు గుండు హనుమంతు. నా పేరు జుట్టు సుదర్శనం. టకబుల్ చేసుకున్నారు కదా అని ఈ కంపెనీకి ఆఫీసర్లు అనుకోకండి. మేమిద్దరం పురోహితులం. తాంబూలాల దగ్గర నుంచి అప్పగింతల వరకు దగ్గరుండి చూసుకుంటారు. మేము నలుగురం బ్యూటీషియన్స్. పెళ్లి కూతురు మేకప్ నుంచి పెళ్లి ప్యాకప్ అయ్యేంత వరకు అంతా దగ్గరుండి చూసుకుంటాం. అయ్యాయా మీ ఇంట్రడక్షన్లు? సంబంధం కోసం నేను వస్తే కాఫీ ఇచ్చి మరీ కబుర్లు చెప్తున్నారే. కూర్చోండి. చెప్పండి మాస్టర్, మీరేం చేస్తుంటారు? మాస్టర్ అని మీరే అన్నారుగా. రిటైర్డ్ లెక్కల మాస్టర్. ఓ లెక్కలు ఉన్న మాస్టర్ని కాదు. పిల్లలు నేను ఇచ్చిన లెక్క చేయరు, పెళ్లి కొడుకులు నేను ఇచ్చే కట్నం లెక్క చేయరు. అది లెక్క. ఇది మా అమ్మాయి ఫోటో ప్లస్ జాతకం. జాతకాల గురించి మర్చిపోండి సార్. మా మ్యారేజ్ బ్యూరోకి వచ్చారు కదా, ఇంకా మీ అమ్మాయి జాతకం మారిపోయినట్టే. అమ్మాయి పేరేంటండి? గణితం. గణితాన్ని పిలుస్తూ ఉంటాం. ఓ న్యూమరాలజీ ప్రకారం పెట్టుంటారు. లెక్కల్ని నమ్మకు బతికిన వాడిని కదండి, అందుకని ఆ పేరు పెట్టుకున్నాను. చాలా బాగుందండి. ఆ, మరి బడ్జెట్? కట్నాలు ప్లస్ కానుకలు ఈజ్ ఈక్వల్ టు 5 లక్షలు. అది లెక్క. ఓహో, శివ 5 లక్షల బడ్జెట్ రెడీ చేయండి. ఓకే. ఇదిగో. ఇదిగోండి, తాంబూలాలకు కావాల్సిన తమలపాకుల నుండి వివాహ భోజనానికి కావాల్సిన విస్తరాకుల వరకు టోటల్ బడ్జెట్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. ఈ లెక్క కరెక్టేనా? కట్నం 2 లక్షలు అన్నారు. వస్తాడా పెళ్లి కొడుకు? వస్తాడండి, లేకపోతే రప్పిస్తాం. మధ్యలో పెళ్లి ఖర్చు పెరిగితే? ఖర్చు పెరిగే సమస్య లేదండి, అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాం. చూశారుగా మా వాళ్ళని. మీకే బాధ్యత ఉండదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పటి నుంచి అంపకాల కన్నీరు వరకు అన్ని మేమే పెట్టుకుంటాం. మరి మధ్యలో మేమేం చేయాలి? అక్షంతలు వేయడం, భోజనం చేయడం, హ్యాపీగా నిద్రపోవడం. అంతే. ఎంత శుభవార్త చెప్పారయ్యా. నా కంటికి మీరంతా అజ్ఞాతంలో ఉన్న పాండవుల్లా కనిపిస్తారు. అప్పుడే ఏమైంది సార్? రేపు పెళ్లి చూడండి, సీతారాముల కళ్యాణం అంత వైభవంగా జరిపిస్తామండి. అన్ని ఖర్చులు పోగా 5,600. ఇదేమిటి బాబు, పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసినా ఇంకా డబ్బులు మిగిలాయా? అదంతేనండి, చూసేవాళ్ళకి గ్రాండ్ గా ఉండాలి, చేసే వాళ్ళకి బ్యాండ్ పడకుండా ఉండాలి. ఎన్నాళ్ళు 2 ఆడపిల్లలకి ఎలా పెళ్లి చేయగలనా అని కంగారు పడేవాడిని. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మా 2 ఆడపిల్లకు కూడా ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఎదురు చూస్తున్నాను. శీఘ్రమేవ సెకండ్ పుత్రిక కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తామండి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటామండి. ఉంటామండి. రండి సార్, నమస్తే. నమస్కారం. May I help you? ఒక్క నీ హెల్ప్ ఏమిటయ్యా? మీ అందరి హెల్ప్ కావాలి. మొన్న రాంబాబు పెళ్లిలో మీ టాలెంట్ చూసానే, అది పెళ్ళే. మరి చావా? సావుకు పిలిచిన పెళ్లి కన్నా వైభవంగా చేస్తారా మీరు? అందుకే కదా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. నమస్కారం అండి. నమస్తే. రండి కూర్చుని మాట్లాడండి. పదండి సార్. పెళ్లి ఎవరికి? మీ అమ్మాయికా అబ్బాయికా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. లక్కీ ఫెలో. ఎవరు? నిన్ననే ఒక ఆంటీ సంబంధం వచ్చింది. ఆ. భర్త చచ్చిపోయిన సంవత్సరం లోపున పెళ్లి చేసుకోవాలని చెప్పారట. పాపం భర్త ఎలా పోయాడో. ఎలా ఏముందండి, అంకుల్ ఆంటీకి ఎంతో ప్రేమతో కొత్త కారు కొనిచ్చాడు. ఉం. శకునం బాగుంటది, ఎవరో ఎదురు రావడం ఎందుకు, నేనే ఎదురు వస్తానని ఎదురొచ్చాడు. ఉం. అంతే. ఆ? 6 నెలల నుంచి ఆంటీ ఖాళీగా ఉంది. మీరు అంటే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాం. వద్దు, నాకు ఇలాంటి యాంటీ ఆంటీ సంబంధాలు వద్దు. నేను వచ్చింది నా పెళ్లి కోసం కాదు, మా ఎంపీ ప్రదీప్ గారి అబ్బాయి కోసం. ఇదిగో పెళ్లి కొడుకు ఫోటో, పేరు ఛత్రపతి. మనసు చాలా మంచిది, పోత పోసిన బంగారం అనుకోండి. అవునండి, ఫోటో చూస్తూ కట్న కానుకలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కట్నమా? కట్నం పేరుతే ఖడ్గతికల్లా మండిపడిపోతాడు. అమ్మాయి నచ్చితే చాలయ్యా. ఓ, అబ్బాయి గొప్ప సంస్కారం. ఆ, అది మెల్లి మెల్లిగా తెలుస్తుంది. అబ్బాయి తల్లి అయితే మరీ సతీ సావిత్రి, తిరిగితే మొగుడు చుట్టూ లేదా తులసికోట చుట్టూ. ఓ, ఆమెకు సంప్రదాయబద్ధమైన కోడలు కావాలన్నమాట. అలాగే అబ్బాయి తండ్రికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి. వియంకుడికి సోషల్ స్టేటస్ కావాలి. అంటే ఇవన్నీ కలిసిన సంబంధం మనం వెతకాలి. అది మరో ముఖ్యమైన విషయం. అబ్బాయికి అమ్మాయి నచ్చిందనుకో, అబ్బాయి తండ్రి ఎంపీ అని గాని ఆయనకి ఆస్తులున్నాయని గాని ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఏంటండి ప్రాబ్లం? ఎంపీ గారు అబ్బాయికి సంబంధాలు వెతుకుతున్నాం అంటే పార్లమెంట్ అంతా ఇంటి ముందే ఉంటుంది, సెలక్షన్ కష్టం. ఓ, అయితే ఒక వారం టైం ఇవ్వండి. మీరు కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చూసి వెతికి మరీ పట్టుకుంటాం. ఓకే?
ఏం కావాలి మేడం? ఇక్కడికి వస్తే అన్నీ కొనాలనిపిస్తుంది. లేటెస్ట్ మోడల్ బాయిలర్ ఏదైనా వచ్చిందా? రండి చూపిస్తాను. వైలిన్ సౌండ్ ఎంత బాగుందో కదా. మీరు ప్లే చేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది ప్యాక్ చేయి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గెట్ ఇన్. థ్యాంక్ యూ. ఏ హాస్పిటల్కి వెళ్ళాలండి? దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా పర్వాలేదు. ఎవరండి? మీ బ్రదరా? కాదు. మరైతే మీ ఫ్రెండా? కాదండి, ఇతని పేరు కూడా నాకు తెలియదు. పేరు కూడా తెలీదా? హ్యూమన్ సర్వీస్ అన్నమాట. యాక్సిడెంటా? కాదు, నేనే కొట్టాను. ఏంటి, మీరే కొట్టారా? అవునండి, నేనే కొట్టాను. ఎందుకు? ఎంత ధైర్యం రా! సారీ మేడం, చూడలేదు. కళ్ళుండి కనిపించట్లేదా? కావాలని చేసి చూడలేదని చెప్తున్నావు. నీలాంటోళ్ళని చెప్పు తీసుకుని కొడితే కానీ బుద్ధి రాదు. ప్లీజ్ సిస్టర్ 10 మందిలో నా పరువు తీయకండి. నన్ను క్షమించండి. వదిలేయండి మేడం, పొరపాటు అయిందని చెప్తున్నాడు కదా. సిస్టర్ అని పిలిచినందుకైనా వదిలేయండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నాకు కాదు, వదిలేసినందుకు సిస్టర్కి చెప్పు. సారీ సిస్టర్. పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు కొట్టారు? పొరపాటు వాడిది కాదు, వాడిని క్షమించడం నా పొరపాటు అని లేట్గా తెలిసింది. అసలు ఏం జరిగింది? పొరపాటున కాదురా, కావాలనే చెస్తో గుద్దాను. ఈ ఫిగర్ తో 49. ఇంకొక దాన్ని గుద్దితే హాఫ్ సెంచరీ. అది కూడా హాఫ్ సెంచరీ ఫిగర్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏంట్రా పోజు? ఏంట్రా పోరా పోరా. ఎవరా నువ్వు మావాడి కొట్టావు? ఏంట్రా ఏంటి? ఆడపిల్లలు నడుపుతావా? సిస్టర్ అంటూ చీట్ చేశాడు. వీడిని కొట్టడం కాదు, ఇలాంటి వాడిని ఇక్కడే కారులో చంపేయాలి. కొంపతీసి చంపేస్తారా ఏంటి? చంపేసేవాడిని అయితే అక్కడే చంపేసి అటే శ్మశానానికి తీసుకెళ్ళేవాడిని. కానీ ఏం చేస్తాం, నేను మనిషినే కదా. కోపం ఎంత ఉందో జాలి అంతే ఉంది. పాపం రక్తం ఎక్కువ పోయినట్టుంది. ఏదోకే ఏమండి, హాస్పిటల్ వచ్చేసి ఆపండి.
ఇతను విచిత్రమైన మనిషిలో ఉన్నాడు. నైస్ పర్సన్. అవును. ఓకే, లెట్స్ గో. మిస్టర్ వంశీ, నువ్వెవరన్నా కొట్టావా? అవును. హాస్పిటల్లో చేర్చి బిల్లు కూడా కట్టావా? అవును. దెన్ యూ అండర్ అరెస్ట్. కొట్టినందుకా? కాదు, బిల్లు కట్టినందుకు. చా కొట్టానంటే మరి. లేకపోతే ఏంటన్నయ్య, అలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు తీసేసి పంజాగొట్ట సెంటర్లో పెళ్లి చేసేయాల్సింది. ఆ తర్వాత నేను చూసుకున్నాను కదా. ఒరేయ్ ఇట్రండి. మీరు ఇలా ఊళ్ళో వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడమేనా, లేకపోతే మీరు చేసుకునేది ఏమైనా ఉందా? అమ్మా, పెళ్లికి నేను చిన్నప్పటి నుంచే రెడీ. మ్మ్. ఏదో ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ముందు పెద్దోడు పెళ్లి అవ్వాలి కాబట్టి కాంట్ బట్ అయిన పరిస్థితిలో ఇదిగో ఇలా వెయిట్ చేస్తున్నాను. రేయ్, నన్ను ఎక్కువగా రెచ్చగట్టుకో. రేపే పెళ్లి చేసుకుంటా. ఆ పంచే ఎల్లుండి నేను చేసుకుంటాను. అబ్బా, సర్లే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రబ్బం చేద్దు గాని. 2 minutes. అదిగోమ్మా. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ డాక్టర్ రాజేంద్ర. ఓ నమస్తే, కూర్చోండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇదిగో దీన్ని తీసి లోపల పెట్టండి. ఓకే. స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాదే. అవునా? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నాకు ఈ మధ్య కడుపులో కడప బాంబు పేలినంత మంటగా ఉంటుంది. గ్యాస్. లేదండి, నిజం. ఐ సే ఇట్ ఇస్ గ్యాస్ ప్రాబ్లమ్, నాట్ గ్యాస్. గ్యాస్. నాకు తరచుగా బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. సేమ్ గ్యాస్. ఓహో. డాక్టర్, ఇక్కడ కాదు, హాస్పిటల్లో. సారీ సార్, మా వాళ్ళకి డాక్టర్ చూడగానే ఎక్కలేని జబ్బులు గుర్తొచ్చేస్తాయి. న్యాచురల్. మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెట్టండి. ఫ్రీగా మీ రోగాలు నేను కుదురుస్తాను, ఐ మీన్ తగ్గిస్తాను. ఓ, డాక్టర్ గారు డాక్టర్ సంబంధం గురించి వచ్చినట్టున్నారు. యా. ఓ, చాలా మంచి అమ్మాయి. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ సార్. నెగిటివ్ని బట్టి ఫోటోని, ఫోటోని బట్టి మనిషిని, మనిషిని బట్టి మంచిని ఇట్టే క్యాచ్ చేసేస్తాను. ఆ క్యాల్కులేషన్ నాకు కావాలి. కుర్రాడు నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి. కాబోయే అల్లుడు సంపద నాకు, సాంప్రదాయం నా భార్యకి, సంస్కారం నా కూతురికి నచ్చాలి. షూర్ సార్. శివ, పెళ్లి కొడుకు లిస్ట్ సార్ చూపించు. ఓ, రెడీగా ఉన్నాయి. ఇతని పేరు మధురాంతకం మాధవరావు. అనకాపల్లిలో 2 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అర్థమైంది. చూడగానే షుగర్ పేషెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్. కేశవరావు. హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్ ఉంది. మనిషి మరి బ్లాక్ గా ఉన్నాడు. బ్లాక్ మనీ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్. ఇతని పేరు ఛత్రపతి. ఇతను ఎంపీ ప్రదీప్ గారు అబ్బాయి కదూ? సార్ మీవి భలే ఎక్స్రే కళ్ళు సార్. సారీ సార్, ఈ విషయం వాళ్ళు కొంచెం సీక్రెట్ గా ఉంచమన్నారు. మీ తప్పేం లేదు, మీరు సీక్రెట్ గానే ఉంచారు. నాకు నచ్చాడు. అందుకే పెళ్ళాం దగ్గర డాక్టర్ దగ్గర సీక్రెట్లు మెయింటైన్ చేయకూడదంటారు. ఓకే సార్, ముందు అమ్మాయి ఫోటో అబ్బాయికి పంపిస్తాం. వాళ్ళకి నచ్చింది అనుకోండి, అబ్బాయి ఫోటో మీకు పంపిస్తాం. డోంట్ వరీ, అబ్బాయి అమ్మాయికి నచ్చి తిడతాడు. నచ్చేటట్టు నేను ఆపరేషన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్. ఎంత డాక్టర్ అయితే మాత్రం పెళ్లికి పెళ్లి చూపులకు కూడా ఆపరేషనే. ఆపరేషన్ బ్లూ స్టార్ లాగా ఆపరేషన్ వెడ్డింగ్ కూడా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. లావు పెట్టండి. విడమ్మ కడుపు మాడ. ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. డాడ్, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇప్పుడే ఇక్కడే ఇలాగే పెళ్లి. ఓ రత్తాలు, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఐ లైక్ దిస్ గర్ల్ డాడ్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. చాలా కళగా ఉందిరా. చూసిన వెంటనే ఇంటికి మహాలక్ష్మి వస్తున్నంత ఆనందంగా ఉంది. చూడు బాబు, నీకు నచ్చితే మాకు ఇంకేం కావాలి? ఫిక్స్ ఇట్. హలో, చెప్పండి. అమ్మాయి మా వాడికి నచ్చింది. 50% ఓకే అండి. ఇంకో 50% ఓకే కావాలి. ఏ అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదండి. బాబాబు, నీకు దండం పెడతాను. ఏం చేస్తావో ఎంత తీసుకుంటావో నాకు అనవసరం. ఈ అమ్మాయి ఓకే కావాలి. నా చేతుల్లో ఉందండి. బలవంతంగా ఒప్పించడానికి ఇదేమన్నా ఓ పూట కట్టుకుని వదిలేసే చీర. పెళ్లి 100 బంధం అండి. తెలుసు అనుకో, కానీ మా ఆశ మాది కదా. ఓకే అండి, పైవాడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. వెంటనే మా వాడి ఫోటో అమ్మాయికి పంపించండి. ఇట్ విల్ వర్కౌట్. అలాగే. రే గణేష్,
ఈ కవర్ తీసుకెళ్ళి డాక్టర్ గారి ఇంట్లో ఇవ్వు. అట్లాగన్నా కళ్యాణం కమనీయం లా 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 లా. ఆ, ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఎక్కడికి వెళ్తాను నీకు చెప్పాలా? సర్లే చెప్పొద్దులేరా. పోనీ ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తావు వదన్నా చెప్పు. అట్టడిగే బాగుంది. ఈ కవరు అన్న డాక్టర్ రాజేంద్ర గారి ఇంట్లో ఇచ్చిరామన్నాడు, ఇచ్చి రావడానికి వెళ్తాను. సరే వచ్చేటప్పుడు స్వాతి మంత్రి ఉంది కదా, వాళ్ళ ఆఫీసులో ఇది ఇచ్చేయి. అన్నా ఆ. ఏంటన్నా ఈ కవరు? శుభవాన్ని కవర్ ఇస్తే ఏంటని అడుగుతావేంటి? సరే చెప్పొద్దులే, ఈ కవర్ లో ఏముందో చెప్పు. అలా అడిగావు బాగుంది. ఆ, వచ్చే నెలలో మన మ్యారేజ్ బ్యూరో గురించి స్వాతి మంత్రిలో ఆర్టికల్ వస్తుంది. ఆహా. వాళ్ళ ఎడిటర్ గారు అర్జెంట్ గా మన ఎండి ఫోటో పంపించమన్నారు. అన్న ఇందులో నాది కూడా అయిపోకూడదు. లేట్ అయిందిరా. ఇప్పుడు జనన మరణం అనే బాక్స్ ఉంటుంది, దాంట్లో ఏంటరా? అన్నా ముందు పంచుడు ఎలా బౌడ్ ఫ్లూ వచ్చిన కోడి మొహం బాగా ఇది. ఎక్కువైంది, నీ పని చెప్తాను. ఏమండి? ఆ, కళ్యాణం కమనీయం మ్యారేజ్ బ్యూరో ఇదే కదండి. అవును, మీరెవరు? నేను స్వాతి పత్రిక నుంచి వస్తున్నా. ఓరే నీ అబ్బా, శుభవారి పెళ్లికి వెళ్తుంటే పిల్లలు ఎదురొచ్చావు. నేనే మీ ఆఫీసు రాబోతున్నా. ఇదిగో ఈ కవర్ మీ ఎండి గారికి ఇవ్వు. అట్టగనా? Thank you, sir. బాయ్. బయటకు వచ్చేట కాలి పెట్టంగా ఆలే ఓ పని అయిపోయింది. ఈ కవర్ ఇటానికి డాక్టర్ రాజేంద్ర గారి ఇంటి దాకా వెళ్ళాలి. ఆయన కూడా ఎదురొస్తే ఎంత బాగుండిద్దో. కోడే ఆ, అందరూ ఆఫీస్కి వచ్చి తీసుకుంటే ఇక్కడ నీకు ఉద్యోగం ఎందుకురా? వెళ్ళు. నువ్వు నాకు పెద్ద రంకమని తీరు. నువ్వు ఎప్పుడు చెప్తావు నాకు దరిద్రం వదిలిపోతుంది. హాయ్ బేబీ, మే కమ్ ఇన్? ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇంకా అడుగుతారు ఎందుకు? నో 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 నో, ఫ్యామిలీ ప్రోటోకాల్. చూడమ్మా, మాకు వయసు అయిపోతుంది, నీకు వయసు వచ్చేసింది. ఏమండి శుభవార్త కూడా ఏడుస్తూ చెప్తారండి, కొంచెం నవ్వుతూ చెప్పండి. ఓకే, ఏం లేదు. నీకు సంబంధం చూశాను, కుర్రాడి ఫోటో ఇందులో ఉంది, చూడు. మీరు చూసారా? నో నో నో, చూడలేదు, చూడను కూడా. ఎందుకు అంత అసహ్యంగా ఉంటాడా? ఫోటో చూసాక నాకు అబ్బాయి నచ్చితే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, నువ్వు కాదనకపోవచ్చు. నేను చూడకుండానే నీకు నచ్చి ఓకే చేస్తే నా మాటకు విలువ ఇచ్చి మా డాడీ నా పెళ్లి చేశాడని లైఫ్ లాంగ్ నువ్వు నన్ను పొగుడుతూనే ఉంటావు. దట్స్ వాట్ ఐ వాంట్. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ యువర్ డిసిజన్. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యు. యు ఆర్ లైక్ అబ్బా, నాకు పెళ్ళొద్దు దేవుడా అని దండం పెట్టే వరకు దాంతో మాట్లాడుతూనే ఉంటారా? రండి వెళ్దాం. ఓకే ఓకే, ఫోటో చూసి ఒపీనియన్ చెప్పు. మేము బయట వెయిట్ చేస్తుంటాం. వెయిటింగ్ ఎందుకు డాడీ? ఇక్కడే ఉండొచ్చు కదా. నో 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 నో, సెలక్షన్ టైంలో మేము ఉండకూడదు. ఏ ప్లీజ్ కమ్ నడండి. మన అమ్మాయి పెళ్లి కొడుకుని ఓకే చేస్తే ఇంకో అంతస్తు మనం పెరిగినట్టే. అబ్బా, ఇప్పటికే ఉన్న అంతస్తులు ఎక్కి దిగలాగా చేస్తుంటే ఇంకో అంతస్తు ఏంటండి? నిధి మరి ఎక్స్పైర్ బ్రెయిన్. అంతస్తు పెరగడం అంటే స్టేటస్ పెరగడం. ఆ అబ్బాయి కామన్ మ్యాన్ కాదు. ఆ అబ్బాయిని మీరు చూసారా? నేనేంటి, నువ్వు కూడా చూసావు. నేను చూసానా? ఎప్పుడు? ఆ లాస్ట్ మంత్ హోమ్ మినిస్టర్ గారి రెండో భార్య మొదటి కొడుకు పెళ్లికి వెళ్ళాం, గుర్తుందా? వెళ్ళాము. ఆ పెళ్లికి ఎంపీ ప్రదీప్, ఆయన భార్య, కొడుకుతో పాటు వచ్చారు కదా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అనుకుని నీ భుజం మీద చేయవేశాడు. ఓ వాడా, వాడికి పిచ్చిలాగుందండి. మేధావులు ఎప్పుడు పిచ్చివాళ్ళలాగే ఉంటారు. నిజమే, మిమ్మల్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదు. మరి అబ్బాయిని చూడలేదని అమ్మాయికి ఎందుకు అబద్ధం చెప్పారు? యూత్ సైకాలజీ మీద దెబ్బ కొట్టా. మనకి నచ్చాడని ముందే చెప్తే అమ్మాయి నో అంటుంది. అమ్మాయి ఎస్ అనాలంటే అబద్ధమే ట్రీట్మెంట్. ట్రీట్మెంటా? ఎస్. డాడీ. సే yes or no? yes డాడీ. yes. ఎవరు అనుకున్నావు? ఇట్స్ మై డాటర్. గుడ్. హలో, ఆడపిల్లలాగా ముస్తాబేన్ త్వరగా రండి బాబు. ప్రకాష్, వంశీ, అమ్మా మీరు చెబితే గానీ వాళ్ళు దిగొచ్చేటట్లేరు, మీరన్నా చెప్పండి. బాబు త్వరగా రండిరా. అన్నీళ్ళిద్దరూ కాన్వెంట్ పిల్లల ఎంత ముద్దుగా ఉన్నారా కదమ్మా. హాయ్. హాయ్ రా. మీరు వచ్చేసరికి కేక్ ముసలిదైపోయిందిరా. కూర్చోదా? రేయ్, ఇద్దరు సంవత్సరం తేడాతో ఒకే రోజు పుట్టినందుకు కాంగ్రాట్. థ్యాంక్ యూ రా. మీరెప్పుడూ ఇలాగే హాయిగా నిండు నూరేళ్ళు ఉండాలరా. అంటే ఏంటి? ఇలాగే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోవాలన్నా? కాదు, సంవత్సరానికి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని. నా ఉద్దేశం అది కాదమ్మా. వీళ్ళిద్దరికి సంవత్సరం తేడా ఉంది కదా, ఒక సంవత్సరం వీడికి, రెండో సంవత్సరం వీడికి. అంటే పెద్దోడు కాబట్టి ముందుగా వీడికే పెళ్లి. ముందు ఈ సంవత్సరం వీడికి పెళ్లి చేయడానికి చూడండి. ఆ పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకమ్మా, ముందు చెల్లి పెళ్లి కానీ. వద్దన్నయ్య, ముందు చిన్ననే పెళ్లి చేద్దాం. అవునవును, పెద్దన్నయ్యకే. అది కాదు. సరే అదమ్మా, అన్నయ్య అంటే తమ్ముడు, తమ్ముడు అంటే చెల్లి. టోటల్ గా పెళ్లికి ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటారు? వీడు సంవత్సరానికి 50 పెళ్లిళ్ళు చేస్తాడు, తాను మాత్రం చేసుకోడు. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏంట్రా కరెక్ట్ గా చెప్పాను?
నువ్వేమో డ్యూటీ అని వెళ్తే ఒక వారం రోజులు ఇంటికే రావు కనీసం ఒక ఫోన్ కూడా చేయవు ఇది కరెక్టరా? అమ్మా వీడు అవునన్నా కాదన్నా నెల తిరిగే లోపు వీడి పెళ్లి గ్రాండ్ గా చేశారు. ఆ మాట మీదే ఉండండి రండి భోజనం రండి. భలే ఉందిరా ఫిగరు. ఎక్కడదా కొత్త కేసు? నాకు కాబోయే భార్యరా. సారీరా, అన్ని కేసుల్లో ఇది ఒక కేసు అనుకున్నాను. ఫోటోలోనే ఎంత బాగుంది, డైరెక్ట్ గా చూస్తే ఇంకెంత బాగుంటుందో. నిజమేరా. ఎంత బాగుంటుందో ఏంట్రా, నిజంగా వీడి ఉడ్బికి 100 ఏళ్ళు. అప్పుడేనా? అరే రే రే, నీ ఉడ్బి షాపింగ్ వచ్చినట్టుందిరా. అవునా? ఒరే, ఆ అమ్మాయిని ఒకసారి మాకు పరిచయం చేయవా? ఫస్ట్ నేను పరిచయం చేసుకున్న తర్వాత మీకు పరిచయం చేస్తాను. రండి రండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇంకో వైలెన్ కావాలా? వైలెన్ కాదు, వైలెన్ స్ట్రింగ్స్ కావాలి. 1 సెకండ్ మేడం. ఓకే. నైస్. హాయ్. నమస్తే సార్. ఎలా వాయించాను? మా పెదనాన్న చనిపోయినప్పుడు శవం ముందు ఇలాగే వాయించారు సార్. అంత పర్ఫెక్ట్ గా వాయించాను. అవును సార్. థ్యాంక్స్. సార్ సార్, నేను వాయించిన పాట ఏంటో చెప్పు. అది పాట. మౌతార్గం చెడిపోయిందేమో బాగు చేద్దామని వచ్చాను సార్. గుడ్. చెడిపోయిన మౌతార్గం చేత కూడా పాట పాడించానన్నమాట. ఐఎమ్ రియలీ గ్రేట్. ఐ లవ్ మీ. వైలెన్ స్ట్రింగ్స్ 150 రూపీస్ మ్యామ్. ఏంట్రా, నువ్వు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయి. కుళ్ళు, జలసి, ఈర్ష్య. ఎంతైనా ఆడపిల్ల కదా, నేను అన్ని బాగా వాయించేసరికి అసూయతో వెళ్ళిపోయింది. అసూయతో కాదురా, అసహ్యంగా చూసి వెళ్ళిపోయింది. మీరు బాగా చూసారా? చాలా బాగా చూసావురా. చి అన్నట్టు చూసి వెళ్ళిపోయింది. అసలు నన్నేమనుకుంటుంది? నా వంక చూసి కూడా నన్ను కేర్ చేయలేదు. 10 మంది ఫ్రెండ్స్ ముందు షేమ్. ఆ పిల్లకంత పొగరా? అందుకే ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. రత్తాలు, 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 నువ్వే నాకు కరెక్టే. నన్ను చూసినప్పుడల్లా నాకు వంగి వంగి దండం పెడతావు, నా బట్టలు తుక్తావు, నాకు బోల్డంత కేర్ చేస్తావు, రెస్పెక్ట్ ఇస్తావు. ఐ లవ్ యూ రత్తాలు, ఐ లవ్ యూ. మళ్ళీ మనవాడు మొదటికి వచ్చాడు. ఏమైందిరా? అమ్మా, నేను స్వాతిని పెళ్లి చేసుకోను. ఎందుకు? అమ్మా, నేను పలకరిస్తే నాతో మాట్లాడకుండా నా పరువు తీసి వెళ్ళిపోయింది. పరువు తీలేదురా, వాళ్ళ నాన్నగారి పరువు, వాళ్ళ వంశం పరువు నిలబెట్టింది. అదేంటమ్మా? సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఎవరైనా అలాగే చేస్తుంది. చూడు, పిలవగానే పబ్బులని, డిస్కోలని, నీతో డేటింగ్లని, పిచ్చి తిరుగులు తిరిగే ఆడపిల్లలకి ఈఎంఐకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించు. అవును బాబు, అమ్మ చెప్పింది నిజమే. ఒక్కసారి ఆలోచించు. అమ్మా, సాంప్రదాయ పిల్ల ఎలా ఉంటుందో చెప్పి నా కళ్ళు తెరిపించావు. నేను స్వాతినే పెళ్లి చేసుకుంటాను. ఐఎమ్ సారీ రత్తాలు. కమాన్ మామ్. ఏమే, చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావుగా. పెళ్లి చేసేసుకుందామనే. దాసు, అయ్యా, నీకింకా పెళ్లి కాలేదుగా? నీకు దండం పెడతా, నా కంట కట్టకండి. అంకుల్,
అంకుల్ హాయ్ హాయ్ అంకుల్ లేరండి ఉన్నారు పిలుస్తాను కూర్చోండి ఆ. ఈ లోపల ఏమైనా తాగుతారా బయట ఎండ మండిపోతుంది చల్లగా బీరుంటే తీసుకురారు. నేను అడిగేది టీ కాఫీ ఏదైనా అవా ఈ వేళ ఆవేడ ఎందుకండి? అడిగింది ఆయన్ని ఆయన చెప్పండి మీరేం అడిగినా తెస్తాను మీరు పెద్ద రిస్క్ తీసుకోకండి, ఏది రెడీగా ఉంటే తీసుకురండి. ఓకే ఏంట్రా అలా అడిగేశావు? ఎండకి మద్దొప్పిందే. ఆయన వచ్చారు ఓకే ఓకే నమస్తే అంకుల్. నమస్తే. హలో మై డియర్ యంగ్ మ్యాన్, ప్లీజ్ కూర్చోండి. అంకుల్ రేపు చాలా మంచి రోజు, మీరు ఊ అంటే తాంబూలాలు పుచ్చేసుకోవచ్చు. వెరీ గుడ్. నీ స్టైల్ నీ స్పీడ్ నాకు తెగ నచ్చే. నువ్వేం చేసినా నాకు ఓకే. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే. ఎవరి అబ్బాయి? మన అమ్మాయికి సంబంధం సెట్ చేస్తున్న అతను వెరీ గ్రేట్ మ్యాన్. ఆంటీ మీరు ప్రిపేర్ అయిపోండి, రేపే తాంబూలాలు. అమ్మో రేపే తాంబూలాలంటే ఆ పనులని నా వల్ల కాదు. మీరేమి టెన్షన్ పడద్దు, అంతా మా వాయిస్ ఏం చూసుకుంటాం. మీరు హ్యాపీగా సోఫాలో కూర్చుని టీవీలో సీరియల్ చూసుకుంటూ ఇంకో పక్క తాంబూలాలు పుచ్చేసుకోవచ్చారా? అంతే. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నానండి. అయ్యో ప్రాబ్లం ఉంది బాబు, ఇది కనీస మర్యాద. కాఫీ చాలా బాగుందండి. నేనే పెట్టాను రియల్లీ వంట కూడా బాగా చేస్తాను బోత్ నార్త్ అండ్ సౌత్ పాస్ అయిపోయారండి. మీరు నా దగ్గర డిస్టింక్షన్ లో పాస్ అయిపోయారు. ఏమైంది? ఏం లేదు అంకుల్, మీ అమ్మాయి ఫోటో చూసినప్పుడు 80 మార్కులు వేశాను. ఇందాక ఆ మాట మంచి చూశాక ఇంకో 10, అంటే 90. ఇప్పుడు ఈ కాఫీ టేస్ట్ చేసిన తర్వాత ఇంకో 10. అంటే మా అమ్మాయి నీ దగ్గర 100% మార్కులు కొట్టేస్తుంది అనమాట. డౌటే ఉంది అంకుల్. అంకుల్ వస్తాను, Okay, చాలా bye. బాగుంది. ఓకే అంకుల్. ఓకే బాయ్. ఓకే బాయ్. బాగుందిరా. అంకుల్ రెడీనా? నువ్వేమిటయ్యా పెళ్లి కొడుకులా తయారయ్యావు? మీరు ఊరుకోండి సార్, ఈ పెళ్లి అయితే నేను సెంచరీ కొట్టినట్టే. ఏమండి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడండి? దాసు ఫోన్ చేయి. ఫోన్ వచ్చింది సార్. హలో డాడ్. నాన్న టైం అవుతోంది. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను డాడ్ నేను. రేయ్ తొందరగా చేరి అవతల నాకు నిశ్చితార్థం అలాగే ఉంది. సార్. సార్ చూసుకోండి సార్. రేయ్ అటు అటు కాదురా ఇటు. సరే సార్. మ్మ్. ఈ మీసాల్ని షేప్ చేస్తావా బ్యాలెన్స్ చేస్తావా? ట్రిమ్మింగ్ చేద్దాం సార్. ట్రిమ్మింగ్ కాదురా, సార్. షేప్ చేయి. ఓకే సార్. పట్టుకో 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 పట్టుకో. పట్టుకో. రేయ్ నీ అబ్బా బుద్ధుందా లేదా నీకు? నా మీసం ఏదిరా? సారీ సార్. రేయ్ డోంట్ వరీ సార్, అది కూడా బ్యాలెన్స్ చేస్తా. బ్యాలెన్స్ చేస్తా. అవును సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. రేయ్ ఇదేంట్రా? బ్యాలెన్స్ చేయడం అంటే ఇదేనా? ఉండండి సార్ మీరు. సారీ సార్, సారీ సార్, కొంచెం బ్యాలెన్స్ చేస్తా సార్. నిశ్చితార్థానికి పోవాలరా రేయ్. సార్ టైం అవుతుంది. వస్తాడు వస్తాడు. ఇప్పుడు చూసుకోండి సార్. వెయ్, వెయ్, వెయ్. వెయ్, వెయ్. బ్యాలెన్స్ చేస్తా అని చెప్పి మీసాలే బ్యాలెన్స్ లేకుండా చేస్తావు కదరా? సార్ 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 ఉంది సార్. డాడ్ రే నాన్న బాగా టైం అవుతోంది. నా టైం బాలేదు డాడ్. నేను రాలేను. రాలేవా? నేను రాలేని పరిస్థితి డాడ్. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఛత్రపతికే మీసాలు లేకుండా చేస్తావరా? సారీ సార్, నేను చేసిన తప్పుకు నేను బ్యాలెన్స్ చేస్తా. ఏం చేస్తావరా? అయితే పోస్ట్పోన్ చేద్దాం. అక్కర్లేదండి, నిశ్చితార్థానికి అబ్బాయి రాకపోయినా పర్వాలేదు, మీరు వస్తే సరిపోతుంది. అవునండి, పోస్ట్ పోన్ చేస్తే మనవాడి మనసు మార్చు, లేదా అమ్మాయి మనసు మార్చుకోవచ్చు. అవునండి సంప్రదాయం ప్రకారం మనం ఉంటే సరిపోతుంది. పదండి. సరే పదండి. ఏందన్నా తాతో? ఇదేంద్ర ఇదే లో యాంగిల్ ఇల్లు మొత్తం తిత్తనానయ్యా. పీసీ శ్రీరాము బొమ్మ వస్తే చాలు, ఎవరికైనా డౌట్ వచ్చినందుకో భయంకరంగా కొడతారు. టవలే పెద్ద నువ్వు నాకు చెప్పొచ్చులే. మిమ్మల్ని చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందయ్యా. మా పనులు కూడా మమ్మల్ని చేసుకుని ఎవరి పెళ్ళైనా సరే మా పెళ్లిలా దగ్గరుండి చేస్తామండి. ఒక్కసారి మేము పెళ్లి చేసామంటే మీరు రెండో పెళ్లి చూడరు. చచ్చా అవే మాటలయ్యా. శుభమాని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటే అంటే వాడి ఉద్దేశం అది కాదండి. రెండో పెళ్లి అంటే వేరే వాళ్ళ పెళ్లి అని అర్థం. ఏదేమైనా సరే ఇది 100వ పెళ్లి గుర్తుగా ఉంటుంది. శివ అంటే అంటే రెడీ స్మైల్. అంకుల్ మీరు కూడా స్మైల్. రెడీ. మగ పెళ్లి వారు వచ్చేసారు, రండి చూద్దాం.
నమస్తే 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 అండి రండి రండి అలా కాదు వదినాని పిలవండి చూసారా మా బాస్కి ఆత్మాభిమానం ఎక్కువ, మా మేడంకి ఆత్మీయత ఎక్కువ, ఏది దాచుకోరు. అవును అల్లుడు గారు ఏరి వాడు నిన్నే మారిషస్ నుంచి వచ్చాడు. లూజ్ మోషన్స్ అందుకని. అయ్యో ఇక్కడికి వస్తే మందులు రాసిచ్చేవాడినిగా. చూసారా ఎలాగైనా డాక్టరే పెళ్లి కొడుకుని చూడాలన్న ఆశ ఓవైపు, పేషెంట్ దొరికాడన్న ఆనందం మరోవైపు. ఆఫ్ కోర్స్ కాబోయే మినిస్టర్ తో వ్యయం అందుకుంటున్నానన్న గర్వం కూడా ఉందనుకోండి. సార్ ముహూర్తానికి టైం అవుతుంది, లోపల కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. రండి గారు రండి అక్కడ పెట్టామా? వంశీ, సార్ అంతా క్లియర్ గా మాట్లాడావు కదా? అంత క్లియర్ గా మాట్లాడారు. ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు, మీరు కూర్చోండి. అయ్యా నమస్కారం. కూర్చోండి. ఏయ్, శివ. కూర్చో. అన్ని కరెక్ట్ గా చూస్తున్నావు కదా దాసు? అన్ని అతనే. మేడం టీ వద్దు సార్ టీ సార్. వద్దమ్మా. ఇట్రామా అది టీ చాలా టేస్టీగా ఉంది. ఏ టీ పొడి వాడతారు? టీ పొడి వల్ల కాదు, బాగా మరిగితే ఏటీ అన్న బాగుంటుంది. ఎప్పటి నుంచి మరగబెడుతున్నారు? నిన్న ఉదయం నుంచి. ఆ? అంటే ఇది నిన్నటి టీ. ఆ? అమ్మాయి వస్తుంది అమ్మాయి. అమ్మాయి బాగుందండి. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. మనవాడు చాలా లక్కీ. మా కోడలు బంగారం. వియ్యంకులు మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా? బావగారు ముందు మాట్లాడతారేమా? నువ్వేమన్నా మాట్లాడతావు బాబు? నాదే ఉందండి, ఈ టైంలో మాట్లాడుకోవాల్సింది వీళ్ళు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టేసుకుందాం. అవును అసలు ఇంతకు పంతులు గారు ఏరి? ఏయ్, ముహూర్తం పెడుతుంటే తుమ్ముతావేంటి? క్షమించాలి, రొంప బాగా పట్టేసింది. పర్వాలేదు, ముహూర్తం పెట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభం గానీ స్వయంగా పంతులు గారే తుమ్మారు కాబట్టి శుభమే. మీరు కానివ్వండి. అయ్యా అయ్యా, శ్రీరస్తు శుభమస్తు. రాబోయే శ్రావణ శుద్ధ దశమి నాడు సాయంత్రం 6:30 శ్రీ 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 ప్రదీప్ గారి ఏకైక పుత్రుడు, మన్నించాలి నాసిక సమస్య, డాక్టర్ రాజేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వాతినిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. అయ్యా బియ్యంకులు ఇరువురు ఆ తాంబూలాల్ని ఇచ్చిపుచ్చుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఏం మనిషివిరా నువ్వు? పెళ్లి చేయమని మా ప్రాణాలు తోడేశావు. నిశ్చితార్థానికి రాకుండా ఎక్కడ తాగి పడుకున్నావు? సారీ డాడ్. సారీ డాడ్. ఛీ! నీ మొహం నాకు చూపించకు. అదే మాట మీద ఉండండి, మీరు నా మొహం చూడొద్దు. ఏమైందిరా నీ మొహానికి? ఈ ఛత్రపతికి మీస కట్టు కట్టయిపోయిందమ్మా. ఎంత దారుణం చేసావు బాబు, తండ్రి బతుకుండగానే మీసం తీసేస్తావా? చాలే నీ వెధవ సెంటిమెంటు. మీసం తీసేస్తే తండ్రి పోయినట్టేనా? ఏదో ట్రిమ్ చేస్తున్నప్పుడు కట్ అయిపోయింది డాడీ, సిగ్గుపడి రాలేకపోయాను. ఏంటి మీసం పోయిందా? నిశ్చితార్థం ఎగ్గొట్టావా? ఆ మీసం మాసం దాకా అదే. మరి అప్పటిదాకా నీ పెళ్లి సస్పెన్స్ లో పడ్డట్టేనా? సార్ డోంట్ వరీ సార్, నేను వచ్చానుగా. సమయానికి వచ్చావు, నేను చెప్పింది తీసుకొచ్చావా? ఒక్కటిగా సార్ 7 వారాల నగల్లాగా 7 జతల మీసాలు తెచ్చాను. రోజుకో మీసం పెట్టుకొని మిసమిసలు ఆడిపోవచ్చు. తుమ్మితే ఊడే మీసం పెట్టుకుని పెళ్లి చేసుకుంటా? షటప్! పెళ్ళయ్యేదాకా తుమ్మే ప్రసక్తే లేదు. డాడ్ ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకొని తగలడు. ఎవరైనా పెళ్ళైతే కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొత్త బూట్లు కొనుక్కుంటారు. మనం మాత్రం మీసాలు కొనుక్కుంటున్నాం. సార్ మీరు కూడా ఒకటి పెట్టుకోవచ్చుగా. నోరు మొయ్యి. సార్ మీకు ఇది బాగుంటుంది సార్. ఇప్పుడు చూసుకోండి సార్, ఎద్దిరా మీసం అంటే. ఇప్పుడు నిజంగా మగాడిలా ఉన్నారు సార్. అంతకు ముందు లేనా? అంటే అప్పుడు మీరు మగాడే సార్, ఇప్పుడు ఈ మీసం పెట్టుకుంటే ఛత్రపతి శివాజీ డూబులా ఉన్నారు సార్. ఈ మీసం పెట్టుకుని నా లవర్ పక్కన నేను నడుస్తుంటే హౌ ఈజ్ షీ సూపర్. మీరెన్నైనా చెప్పండి, ఈ కేసు మనం గెలుస్తామని గ్యారంటీ లేదు సార్. ఇది చెప్పడానిక నేను లాయర్గా పెట్టుకుంది? అసలు ఏం మాట్లాడేవయ్యా? సార్ నాకున్న సర్వీసు నాలెడ్జ్ మొత్తం ఉపయోగించాను సార్.
అయినా కేసు ఎదురు తిరిగింది. ఈ కేసులో ఇద్దరు సాక్షులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సార్. అంత స్ట్రాంగ్ సాక్షులైతే కావాల్సినంత డబ్బు పారేయండి. సార్ అన్ని విధాలా ప్రయత్నించాం సార్. చివరికి ప్రాణాలు తీస్తామని బెదిరించినా కూడా వాళ్ళు లొంగలేదు సార్. ఎవరా సాక్షులు? చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఆయన అన్నాడు కరెక్టే. జ్యోతిక రారా సరసకు రారా అంటే భయం వేసిందన్నా. అది సినిమా కదరా. అయినా నీకు దయ్యాలంటే భయం ఏంట్రా? అసలు అర్ధరాత్రి పూట దయ్యాల గురించి చెప్పకే భయం వేస్తుంది. ఏముందిరా, రజనీకాంత్ పేరు తెలుసుకో, హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. ఓకే అన్న. అరే అన్నట్టు రేపు పొద్దున్న లేవాలి, 10 గంటలకు మనం కోర్టుకి వెళ్ళాలి. ఆ ఎంపీ గాడి చేసిన యదోపాలకి మనం సాక్ష్యం చెప్పాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. కరెక్ట్ అన్న. అది స్పాట్ డెత్. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఎవరిని బతకనివ్వను, నీతో సహా. ఏంట్రాడా దారుణం గుద్దేశాడు? మన కోర్టులో సాక్ష్యం చెప్పేద్దామని. అయితే మాత్రం అంత దారుణం గుద్దేస్తాడా? అయినా మనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. రేపు ఈ విషయం కూడా చెప్పేద్దాం. అటెంప్ట్ టు మర్డర్ కింద వాడిని బొక్కలేసి చెదపడేస్తారు. అరే కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, ఇక్కడ రెస్ట్ తీసుకున్నావురా. రే ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందిరా, ఇవాళ ఇక్కడ రెస్ట్ తీసుకుందామా? ఓకే పద పద. రండి 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 కూర్చోండి. కాళ్ళు బాగున్నాయి. మీరెవరు సార్? మీకు ఇక్కడ ఏం పని? మాకేమీ పని లేదు, మా పని అయిపోయి ఇక్కడికి వచ్చాం. మీరు చెప్పింది మాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్తాను విను. చెప్పండి. నాకు 4 నెలల క్రితం కడుపు నొప్పి వచ్చింది. అయ్యో. స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యా. వెరీ గుడ్. నాకు నడువు నొప్పి వచ్చి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యా. అక్కడ రాజేంద్ర అని ఒక దొంగ డాక్టర్ ఉన్నాడు. మా పొట్టలు కోసేసి కిడ్నీలన్నీ దేశ విదేశాలకు అమ్మేశాడు. నా పాటలు మన దేశంలోనే అమ్మేశాడు. ఏమండి బాడీలో పాటలను తీసేసి మీరు ఎలా బతుకున్నారండి? మీరెలా బతుకున్నారమ్మా? మాకేమైందండి? అసలు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకేం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత మీకేమైందో మేం చెప్తాం. ఏం జరిగిందంటే ఓ పెద్ద కారు మా మీద వెళ్ళిపోయింది. మాకేం కాదా? మనం కూడా ముందు ఇలాగే అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది. ఏం తెలిసిందండి? మనం దయ్యాలం. కంగారు పడకండి, కంగారు పడకండి. మొదట్లో మేము కూడా ఇలాగే కంగారు పడ్డాం. ఆ తర్వాత అలవాటు పడిపోయాం. మీరు అంతే. సార్ ఇట్ట దయ్యాలుగా ఎంతకాలం ఉండాలండి? అకాల మరణం వల్ల మన నలుగురిని దెయ్యాలుగా మార్చాడు ఆ భగవంతుడు. మనకు కొన్ని పనులు పెట్టాడు. అందుకోసమే మన నలుగురిని ఇక్కడ కలిపాడు. మన పనులు పూర్తవగానే మన ఆత్మలు పరమాత్మల్లో కలిసిపోతాయి. ఆగండి, మీరు ఒకసారి నవ్వండి. అందరూ నవ్వుదాం. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఇది ఎంపీ ప్రదీప్కి సంబంధించిన ఫైల్ సార్. ల్యాండ్ మాఫియా కిరాయి హత్యల వెనక ఇతని హ్యాండ్ ఉంది సార్. ఇతన్ని ఎదిరించి అడ్డుగా నిలబడిన చాలా మందిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు సార్. ఇతని దారుణాలకు చాలా మంది అమాయకులు కూడా చనిపోయారు సార్. వాళ్ళకి సంబంధించింది ఈ ఫైల్. ఇది స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి రాజేంద్ర ఫైల్ సార్. కడుపు నొప్పి తలనొప్పితో అవుట్ పేషెంట్స్గా వచ్చే అమాయకుల్ని ఎమర్జెన్సీ ఆపరేషన్ పేరుతో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ లంగ్స్ కిడ్నీస్ తీసేసి బాంబే కలకత్తాలో కోట్లకు అమ్ముతున్నాడు సార్. ఆర్ యు షూర్? 100% సార్. నీ పై ఆఫీసర్గా కాక నీ సిన్సియారిటీ ఇష్టపడే వ్యక్తిగా చెప్తున్నాను. సొసైటీలో ఇంత పెద్దవాళ్ళు దొరికెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే మన ఉద్యోగాలే కాదు ప్రాణాలు కూడా పోవచ్చు. సార్ నేను డిస్కస్ చేయటం లేదు, కానీ పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ దొరికాక అరెస్ట్ చేయి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. 2 డేస్లో అన్ని మీ ముందు ఉంచుతాను సార్. గో అహెడ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా నీ మీసాలు కొత్తగా కనిపిస్తున్నాయి? మీసం మేడ్ ఇన్ ఇండియా. అతికించినంత అందంగా ఉన్నాయిరా. అతికించినవే కదా. నీ మీసాలు చూస్తే పెళ్లి కళ వచ్చేసినట్టు కనపడుతుంది. ఇంతకీ కట్నం ఎంతరా మామా? కట్నమా? కట్నం కాదురా ముఖ్యం, క్యారెక్టర్. క్యారెక్టర్ ముఖ్యం. అంతేలేరా, మనకి లేని దాని గురించి ఆశపడటంలో తప్పులేదు. అరే మామా, నీ ఉడ్బి మళ్ళీ ఇటే వస్తుందిరా. నువ్వెందుకురా సిగ్గుపడతావు? ఈ రోజైనా అమ్మాయిని మాకు పరిచయం చేయరా? వై నాట్? షూర్. బహుశా నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నాతో మాట్లాడడానికి వచ్చుంటుంది. జస్ట్ మినిట్, పరిచయం చేపిస్తాను. ఓకేరా? ఓకే.
వెరీ గుడ్. నీ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక భారతీయ సాంప్రదాయానికి చెందిన స్త్రీవి నువ్వు. నన్ను కూడా ఒక పరాయి మగవాళ్ళ చూసి వెళ్ళిపోతున్నావంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్యారెక్టర్. కమాన్, అలా బార్కెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుకుందాం. చాలు కాసుకు వెయ్యి. తినో కుటుంబం చాలు. అలా బార్కెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుకుందాం. పిచ్చి కాదు, ఎవరన్నా చంపేయాలనుంది. ఏమైందిరా? ఆ పిల్ల నన్ను కొట్టింది మమ్మీ. ఏ పిల్ల? అదే స్వాతి. నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. నువ్వెందుకు కూరుకున్నావు? అక్కడికక్కడే నరికేయాల్సింది. నరికేయాలనిపించింది కానీ మీ డాడీ పర్మిషన్ కోసం వచ్చావా? దీనికి కూడా డాడీ పర్మిషన్ కావాలా? ఆ పిల్ల మొహం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడే దాని సంగతి తెలుస్తా. మీరుండండి. ఎందుకు తండ్రి కొడుకులు ఆవేశపడిపోతున్నారు? ఏం జరిగిందో తెలుసుకోవద్దా? అసలు ఎందుకు కొట్టిందిరా అమ్మాయి నిన్ను? నీసం ఒరిజినల్ కాదో టెస్ట్ చేసింది కాబోలు. కాదు, సరదాగా ఫ్రెండ్స్ తో అలా బార్కెళ్ళి మాట్లాడుకుందాం రా అన్న. లాగి పెట్టి కొట్టింది. కొట్టక ముద్దెట్టుకుంటుందా? అదే నేనైతే నరికేసేదాన్ని. అమ్మా, భారతీయ సంప్రదాయంలో పుట్టిన అమ్మాయిని బారికి రమ్మంటే కొట్టదా? అయినా అదే ముచ్చట. ప్రేమించుకున్నాను రా, పెళ్లి చేసుకున్నాను రా, సర్దుకుపోదాను రా అంటే ఆడపిల్లనా వస్తుందేమో గానీ బాలుకు పోదాను రా అంటే బాధకుండా ఊరుకుంటుందా? అందులోనూ నువ్వు తాంబూలాలు తీసుకోవడానికి రాలేదని కోపంగా ఉందేమో. ఆ యాంగిల్ ఆలోచించు. అలా బార్కెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుకున్నాం. నా కళ్ళు తెరిపించావమ్మా. నువ్వు ఎప్పుడు తెరుచుకునే ఉండు బాబు. రోజుకోసారి తెరిపించడం మాకు ఇబ్బందిగానే ఉంది. సారీ డాడ్, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు అన్నం తింటుంటేనే నేను డైనింగ్ టేబుల్ పగలగొట్టాను. నేను ఎంత దుర్మార్గుణ్ణి. నిజమే బాబు, మేము ఒప్పుకుంటున్నాం. నువ్వు ఫీల్ అవ్వకు. ఒక్క నిమిషం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. గుడ్ బాయ్. గుడ్ ఏమిటండి, వండర్ఫుల్ బాయ్. తినండి. నాకొద్దు నాకొద్దు నాకొద్దు. నేను తర్వాత తింటాను. నువ్వు రెస్ట్. నాన్న తర్వాత తింటాను నాన్న. సరే మీరైనా. నాకు కడుపుండిపోయింది బాబు. సరే, అది నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. మీరు కూడా పదండి. పాపాలు చేస్తే శత్రువుని దూరంగా కాకుండా కొంపలోనే పుట్టిస్తాడు కాబోలు. పరమేశ్వర. పెళ్లి కూతురు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. నాన్నగారు లేరా? ఏదో మేజర్ ఆపరేషన్ ఉందని ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళారు. ఓ పర్వాలేదులేండి, నేను వచ్చింది మీకోసమే. నాకోసమా? అవునండి, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. నేను సెలెక్ట్ చేయటం ఏంటండి? మీకు ఏది నచ్చితే అదే ప్రింట్ చేయించండి. నేను ప్రింట్ చేయించడం ఏంటండి? మీకు టేస్ట్ ఉంది, ఓ క్రియేషన్ ఉంది. మీకు ఏది నచ్చిందో చెప్పండి. అది నాకు ఆనందం, మీకు తృప్తిగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? ఆడపిల్లకు కూడా సమాన హక్కుని గౌరవాన్ని ఇస్తున్నందుకు. గౌరవం ఇవ్వాల్సింది ఆడపిల్లలకండి. మీరు లేకపోతే మేము ఎక్కడండి? సరే కానీ వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇది బాగుంది కదా? గుడ్ టేస్ట్. థ్యాంక్స్. నిజంగా నా మనసులో కూడా ఇదే సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించిందండి. వస్తానండి, హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారిని కలుస్తాను. Okay. బాయ్ అండి. సిస్టర్, యూ సీ హిమ్. ఓకే సార్. These people already died. Okay? ఓకే. No problem. Okay? See you. Bye. ఎస్ సార్. సార్, వంశీ గారట మీకోసం వచ్చారు. నమస్తే అంకుల్. నమస్తే. వచ్చేంతసేపు అయింది. ఇప్పుడే అంకుల్. ఏదో ఆపరేషన్లో బిజీగా ఉన్నట్టున్నారు. అవునే, చిన్న కిడ్నీ ప్రాబ్లం. అయినా నిన్ను ఇంటికి కదా రమ్మన్నాను. ఇంటికే వెళ్ళాను అంకుల్, మీరు లేరు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయాలి. ముందు వెన్యూ ఫిక్స్ చేయాలి కదా, అది అర్జెంట్. ఓకే 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 ఓకే. వెన్యూ విషయమే నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను. నాకు శంషాబాద్ లో పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. ఓ ఐసీ. 2 తరాలుగా మా ఫ్యామిలీ మ్యారేజెస్ అన్ని అక్కడే జరిగాయి. బాగా సెంటిమెంట్ గా కలిసి వచ్చిన గెస్ట్ హౌస్. అయితే పెళ్ళి అక్కడే చేసేద్దాం. వెంకట్ గారు ఒప్పుకోవాలిగా. నాకు వదిలేడు అంకుల్, నేను చూసుకుంటానుగా. లిసన్, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేస్తే అదే నీకు ఈజీ. అలాగే వస్తానండి. నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. కూర్చో కూర్చో. నీకు తెలుసు కదా పబ్లిక్ లో నాకు ఎంత ఇమేజ్ ఉందో. నన్ను అన్పాపులర్ చేయాలని చూస్తే ఎవరిని క్షమించను. ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పండి. నా మీదే సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తావా? ఓ, ఇన్ఫర్మేషన్ అప్పుడే మీ దాకా వచ్చిందా? ఎందుకయ్యా నీకు ఇంత తొందర? మీ అన్నయ్యను చూడు, ఎవడు జోలికి వెళ్ళాడు, ఎంతో బుద్ధిమంతుడు, తన పనేదో తనది. తన పని వేరు, నా పని వేరు. మీ అన్నయ్య
మా ఇంట్లో ఓ పెళ్లి చేయబోతున్నాడు. నేను మీ ఇంట్లో ఓ చావును చూడాల్సిన పరిస్థితి తేవద్దు. నన్ను బెదిరించాలని చూడకండి. సరే, బెదిరింపులొద్దు, బేరాలు ఆడుకుందాం. నీకెంత కావాలో చెప్పు. మీరిచ్చే డబ్బులు ఆశపడడానికి నేను స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, ఇన్వెస్టిగేషన్. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడానికి నా దగ్గర సీక్రెట్లేం లేవు. నేను ఏం చేసినా పబ్లిక్గానే చేశాను. వాటి సాక్ష్యాధారాలు సంపాదించడానికి నేను ట్రై చేస్తున్నాను. నీకెందుకురా రిస్క్? నేనేం చేశానో నేనే చెప్తాను. ప్రాజెక్ట్ టెండర్లో పోటీకొచ్చారని 4 కాంట్రాక్టర్స్ని హైవేలో లారీతో గుద్దించి చంపించాను. నాకు ఎదురు తిరిగిన ఇంజనీర్లని రైల్వే ట్రాక్స్ మీద పడుకోబెట్టా. అవన్నీ చాలా చిన్నవి. అంతకంటే పెద్ద లిస్ట్ నేను ఫైల్ చేస్తున్నాను. నేనదే చెప్తున్నాను. మర్యాదగా ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ఆపేసి ఆ ఫైల్ నాకు అప్పగించు. లేకపోతే నువ్వు ఏ చావు చేస్తావో, ఏ ఎంక్వైరీకి అందదు. ఏం చేసుకుంటా చేసుకోరా. వీళ్ళ అన్నయ్య వంశీ వచ్చాడు సార్. వంశీ సార్. ఏమా సార్ ఎక్కడున్నారు? పైనున్నారండి. పక్కకి తీసుకెళ్ళండి. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ వంశీ, వెల్కమ్. ఏంటి మెసేజ్ లేకుండా వచ్చేసావు? చాలా సింపుల్ మ్యాటర్ సార్. శంషాబాద్లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్లో పెళ్లి చేయాలని రాజేంద్ర గారి కోరిక. ఆయన కోరికనే కాదంటే బాగుంటుందా? మీరు ఆ మాట అంటారని తెలుసు. ఇంకో విషయం ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ ప్రూఫ్ వచ్చింది. ఒకసారి మీకు చూపిద్దామని. నాకు చూపించడం ఎందుకు? నువ్వే చదివి వినిపించు. స్వస్తి స్త్రీ పార్థివనామ సంవత్సరం ఉత్తరాయణ మాఘమాసం శుక్లపక్షం తేదీ 14/5 సోమవారం సాయంత్రం 7:30 ప్రదీప్ గారి ఏకైక కుమారుడు చిరంజీవి ఛత్రపతికి డాక్టర్ రాజేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వాతినిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి వధూవరును ఆశీర్వదించ ప్రార్థన. గుడ్, చాలా బాగా చదివావయ్యా. యు ఆర్ వెల్ ప్రిపేర్డ్. థాంక్యూ. యు ఆర్ గ్రేట్. నువ్వు గుక్క తిప్పుకోకుండా తల తిప్పకుండా చాలా బాగా చదివావయ్యా. అయితే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించవచ్చా? ష్యూర్. అబ్బా, మొత్తం మీద ఒక మేజర్ వర్క్ పూర్తయింది సార్. నాకిప్పుడే మొదలైంది. నేను బయలుదేరతానండి. పద. నేను బయలుదేరతానండి. గుడ్ బాయ్. బాయ్. ఏంటి వంశీ, ఎనీ ప్రాబ్లం? అవును సార్, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఈ కారు నాకు పడవు సార్. ఇది నాతో ఉంటే ఏ పనైనా సక్సెస్. అంత సెంటిమెంట్ బైకా? అవును సార్, మా తమ్ముడు జాబ్ రాగానే శాలరీతో గిఫ్ట్ గా కొనిచ్చిన బైక్. ఇది నాతో ఉంటే మా తమ్ముడు పక్కన ఉన్నట్టు. గుడ్ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ దట్ సెంటిమెంట్. ఓకే సార్. పక్కనే మెకానిక్ షెడ్ ఉంది, అక్కడ బాగు చేయించుకుంటాను. అన్నా, మనుషులు వచ్చారన్నా. మనుషులా? సరిగ్గా చెడు మంట అయిపోయేమా. అబ్బో చెత్త చెదారం తుమ్ము. అబ్బో, ప్యాలెస్ చూస్తే ఇంత చండాలంగా ఉంది. పెళ్లికి 4 రోజులు కూడా లేదు. దీన్ని డెకరేట్ చేయడం చాలా కష్టం. ఒరే, పెళ్లి ఇక్కడ సిటీలో అన్ని కళ్యాణ మంటపాలు పెట్టుకుని పెళ్లి ఇక్కడ ఎందుకు చేయాలి? సెంటిమెంట్. పెద్దాళ్ళంటే అంతే. ఏంటి ఎవరు బాబు పెద్దోళ్ళు? వీళ్ళు పెద్దాడు కదా. స్వాతి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాజేంద్ర గారి పెద్దాడు కదా. వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఇస్తున్నారు? ఎంపీ ప్రదీప్ గారి ఏకైక పుత్రుడికి. ఇది పెద్ద పెళ్లి కదా. ఏం మాట్లాడుతున్నాడు? అన్నా, మనల్ని చంపేసిన డాక్టర్ కూతురికి వీళ్ళని చంపేసిన ఎంపీ కొడుకు ఇక్కడ పెళ్ళంట. మనం చచ్చిపోయినా మన ఆత్మలకు తృప్తి లేకుండా చేస్తున్నారు. అన్న, మనం ఈ బిల్డింగ్ వదిలేసి వేరే బిల్డింగ్ ఎత్తుకుందాం అన్న. ఎక్కడికి వెళ్ళినా మనకి నరఘోష తప్పదురా. వాళ్ళు మన శత్రువులన్నా. మనల్ని అంత దారుణంగా చెప్పిన దుర్మార్గులు. వాళ్ళు ఇక్కడ మన కళ్ళ ముందే పెళ్లి చేస్తుంటే ఆ వైభవాన్ని మనం చూడాలా? చూడాలి, మన కళ్ళతోనే చూడాలి.
ఎవరైనా శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్తారు, కానీ ఆ శత్రువులే మన దగ్గరకు వస్తున్నారు. ఇంతటి అవకాశం, అదృష్టం ఏ దయ్యాలకి దొరకదు. మీకు దేవరహస్యం చెప్పనా? హలో సార్, వాడిని మన గెస్ట్ హౌస్ లో ఉంచాం. ఏం చేయమంటారు? పెళ్లి పూర్తయి ఫైల్ చేతికొచ్చేంత వరకు వాడు సేఫ్గా ఉండాలి. ఓకే సార్. ఓకే. ఏదో రహస్యం చెప్తా అన్నావు, చెప్పన్నా. వస్తున్నా, అదే పాయింట్కి వస్తున్నా. భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. మనం నలుగురు ఆ ఇద్దరు పాపానికి బలేయం కదా, అందుకే భగవంతుడు మన నలుగురికి ఆ ఇద్దరి మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు. మనం దయ్యాలం కదా, పగ తీర్చుకునే అవకాశం ఎలా ఉంటుంది? సత్య సాధించడం అంటే దీన్నే అంటే. అదేలా? మనం ఎవరిలో అయినా దూరొచ్చు, ఏదైనా చేయించొచ్చు. నిజమా? కావాలంటే పరీక్షించుకోండి. అరే కరెంటు, త్వరగా పెయింట్ చేయరా. నేను ఆళ్ళ దొరచా. నేనేమన్నా నా మీద రంగుపోసావరా? నువ్వు రంగు పోసిన జరగ పైగా వెర్రిలో అవుతావా? బాబాయ్, వీడు కావాలని ఆ డబ్బాలో రంగు పిడి మీద పోసాడు. అవును బాబాయ్, నా గెలారా చూశాను. సరే చెప్పు. ఓకే ఓకే, నేను అసలు పోయలేదు. అయినా మీరందరూ సారీ చెప్పి ఉంటారు కాబట్టి వీడియో కాడికి సారీ. పెద్దనే నేను కూడా వెళ్తా. సారీ చెప్పాడు కదా. పని చూసుకోరా. సారీ చెప్పాడు కదా. దెయ్యంగానే పోందా? ఇక వాళ్ళకి నరకం చూపించేద్దాం. కూర్చో కూర్చో కూర్చో. ఏంటిది? ప్రోగ్రామ్ పేపర్ అండి. రేపు ఉదయం 8 గంటలకి కళ్యాణ మండపానికి మీరు వస్తారు. 10 గంటలకి పెళ్లి కూతురుని చేస్తారు. మధ్యాహ్నం మీకు మీ తరపు వాళ్ళకి భోజనాలు. 3 గంటలకి టీలు కాఫీలు. సాయంకాలం 5 గంటలకు మగపల్లి వారు వస్తారు. వాళ్ళు మీరు గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు. రాత్రి 8 గంటలకు విందు. నెక్స్ట్ డే 7:30కి మీ అల్లుడు గారిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఆ తర్వాత పెళ్లికి వచ్చే బంధువుల్ని మిత్రుల్ని రిసీవింగ్. సాయంత్రం 7:30కి పెళ్లి. క్లీనర్ కి పిఎం వచ్చినప్పుడు కూడా ఇంత పక్క ప్రోగ్రామ్ లేదు. నేను ఎప్పుడు అంతే అంకుల్, ఏం చేసినా పర్ఫెక్షన్ కోరుకుంటాను. అరే ఏంటి పెళ్లి కూతురు గారు డల్గా ఉన్నారు? పెళ్లి కొడుకు నచ్చలేదా చెప్పండి, ఇమ్మీడియట్ గా మార్చేద్దాం. అయ్యో అలాంటిదేం లేదండి, ఎంతో ఇష్టపడి పెళ్లి కొప్పుకున్నాను. వెరీ గుడ్, వస్తానండి. కొంచెం కాఫీ తాగెళ్ళండి. మన ఇంట్లో మనకు మొహమాట ఏంటండి, అవసరం అయితే అడిగి తీసుకుంటాను అంకుల్. అవునవును, ఎస్ హి ఇస్ ఆల్వేస్ రైట్. వస్తాను అంకుల్. మంచిది. అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నమస్తే. భలే కుర్రాన్ని సెలెక్ట్ చేశారండి. కష్టపడకుండా కాలు కదపకుండా కన్యాదానం చేపించేస్తున్నాడు. నా సెలక్షన్ ఇప్పుడు అంతే. ఆహా. హలో హలో అన్నయ్య,
చెప్పమ్మా. చిన్నన్న ఇంతవరకు ఇంటికి రాలేదన్నయ్య. కనీసం ఫోన్ కూడా చేయలేదు. వాడేదో ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉండుంటాడులేమ్మా. ఆ మాటే నేను కూడా అమ్మతో చెప్తున్నానన్నయ్య. అమ్మాయి కంగారు పడుతుంది. అమ్మకోసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హలో, చిన్నాడు ఇంకా ఇంటికి రాలేదురా? వాడి గురించి నీకు తెలుసు కదమ్మా. డ్యూటీ మీద వెళితే 4-5 రోజులైనా ఇల్లు గుర్తుకురాదు. తల్లి చెల్లి కూడా గుర్తుకురారు. కానీ నాకేదో భయంగా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడద్దు, వచ్చేస్తాడుగా. ఓకే. అమ్మని టెన్షన్ పడద్దని నువ్వు టెన్షన్ పడతావేంట్రా? తమ్ముడు రా, ఓవర్ సిన్సియారిటీ. ఒక్కరోజు ఇంటికి రాకపోయినా అమ్మ టెన్షన్ పడదు. కాటేరా నా షోరా. ఏంటి అలా పారిపోయి ఇక్కడ దాక్కున్నారు? వాడు చాలా దుర్మార్గుడు. మమ్మల్ని దారుణంగా చంపేసి కళ్ళు కిడ్నీలు అమ్ముకున్నాడు. వాడు మా ముందే మా బాడీలో పాటలన్నీ అమ్మేశాడు. ఇది చాలా అన్యాయం రా. ఇంత దుర్మార్గానికి పాల్పడతాం అనుకోలేదురా. కడుపు నొప్పిగా ఉందని నిన్ను నమ్మి నీ హాస్పిటల్లో జాయిన్ అయితే నా బాడీలో ఉన్న పార్ట్లన్నీ కోసేసి అమ్ముకుంటావురా. నా భార్య పిల్లలు రోడ్డున పడి దిక్కులేని అనాథలు అవుతారా. నిన్ను భగవంతుడు క్షమించడరా, నిన్ను భగవంతుడు క్షమించడరా. అయ్యో, వీడికంటే దెయ్యాలనయ్యం. మనమే దెయ్యాలం కదరా. అయితే క్రూర మృగాలనయ్యం. అవి ఆకలిస్తేనే మనుషులు చంపుతాయి. వీడి డబ్బు కోసం తల్లి గర్భాశయాన్ని అమ్మేస్తాడు. వాడిని చూసి భయపడి పారిపోయి వచ్చావురా. వాడిని చూసి భయపెట్టడానికి మనం బతుకున్న మనుషులు కాదు, వాడినే భయపెట్టే దెయ్యాలం. నీకేం తెలుసు? వాడు దెయ్యాలను కూడా అమ్ముకునే టైపు. ఏడ్చారు వాడికి మీరు మేము కనిపించేస్తే కదా. మనకు వాడు కనపడుతున్నాడుగా. మీరు మరీను చచ్చిన తోడు భయపడతారు. మనం ధైర్యంగా ఉండాలి. మీరే చెప్పారు కదండి మనం వాడిని మానసికంగా చిత్రహింసలు పెట్టొచ్చని. నిజమే. ఇంతకు ముందు ఇక్కడ 2 తరాల పెళ్లిళ్ళు జరిగాయి, కానీ ఎవరు ఇలా డెకరేషన్ చేయలేదు. అయితే మీకు నచ్చిందనమాట. అదరింది.
బాగుంది. ఇంతకన్నా అదిరిపోయే స్వీట్స్ లోపల ఉన్నాయి సార్, టేస్ట్ చేస్తారా? అదొద్దు, నాకు షుగర్ ఉంది. అయితే హాట్ తీసుకోండి. నో నో నాకు బీపీ ఉంది. షుగర్ అదేంటండి డాక్టర్ అయ్యుండి మీకు ఇన్ని జబ్బులా? అందరికి ట్రీట్మెంట్ చేసి చేసి అందరి జబ్బులు నాకు వచ్చాయి. ఫోన్లండి, డాక్టర్ మీరేగా, ఫీజు ఉండదు, ఫ్రీ. సరే సరే, జబ్బుల సంగతి తర్వాత. చూడండి, గెస్ట్లందరికీ ప్యాలెస్ వెనకాల రూమ్స్ అలాట్ చేసాం. అమ్మా, పెళ్లి కూతురికి రైట్ సైడ్ ఉంది ఆ రూమ్, మీ ఫ్రెండ్స్ కూడా అదే. డాక్టర్ గారు, మీకు లెఫ్ట్ సైడ్ ఉంది ఆ రూమ్. బెడ్రూమ్ బెటర్ గా ఉందా? సూపర్. బాత్రూమ్ అది మరి మీరు ఇచ్చుకోవడం బట్టి ఉంటుంది. ఎవరు రూమ్ కో వెళ్ళండి, ఏమైనా బాగుతే నాకు కంప్లైంట్ చేయండి. ఏయ్, పిన్ని, అదేంటి మీరే స్వయంగా వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు? పెళ్ళంటే తప్పదు కదండి. మీ రూమ్ ఎక్కడా? నా రూము మందంతా స్పెషల్ కదా, నాకు నచ్చిన రూమ్ లో ఉంటాను. ముందు మీరు వెళ్ళి మీ రూమ్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే షూర్. ఓకే అండి. వచ్చాడు. అరే, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏంటమ్మా ఒక్కపోస్తుందా? ఫ్యాన్ వేసుకో. ఏంటి అరుపు? ఏంటి డర్టీ అరేంజ్మెంట్స్? స్విచ్ మీద వేలు పెడితే షాక్ కొట్టింది. రాంగిచ్చావా? కరెంటు ఏంట్రా ఇది? అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, ఇంకొకసారి వేయండి. ఇంకోసారి వేస్తే ఇంకోసారి వేయటానికి నేనుండను. పోనీ నేనే చూపించరా? చూపించు. షాక్. అరే సార్, మీరేం టెన్షన్ పడద్దు, అరేంజ్మెంట్స్ అన్ని శుభ్రంగా ఉన్నాయి. మీరున్నాను సార్. అన్ని అరేంజ్మెంట్స్ శుభ్రంగా ఉన్నాయి, మీరు ఏం కంగారు పడద్దు, వదిలేండి. ఇంకోసారి వేయి. హలో హలో అనయ్య, ఎవరు? నేననే ఎవరయ్యా? ఎవరు కావాలి? వంశీ గారు ఉన్నారా? రాంగ్ నెంబర్ పెట్టాయి. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. ఓల్డ్ బంగ్లా ఎలా ఉంది బావగారు? ఏర్పాట్లంతా బ్రహ్మాండంగా చేశారు. వెల్కమ్. వెల్కమ్ Thank you, వెల్కమ్ thank you, వెల్కమ్. thank you. రండి వదిన గారు. మీరేమండి. ఆగండి ఆగండి, ఒక లాస్ట్ ఫోటో తీసుకుంటా. లాస్ట్ ఫోటో ఏంటో నీ పిండాకుడు ఫస్ట్ టైం ఫోటో తీస్తూ అంటే ఈ రీల్ ఆఖరి ఫోటోని చెప్తావు. శుభం పలకండి అయ్యా. సరే. స్మైల్. నన్ను ఎవరు పిలవరే? వెల్కమ్ అల్లుడు, అల్లుడు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు ఫోటో తీసి అలాగే సార్, అలాగే. కమ్ కమ్. ఓకే సార్. ఎక్కువ చెప్పకు, కట్టుడు పళ్ళుగా పెట్టుడు మిస్. మీరు తిప్పండి సార్, నేను ఉన్నాను కదా. ఊడిపోతుందిరా. కావాలంటే మీరు కూడా పెట్టుకోండి, నేను ఉన్నాను కదా. చెప్పదా బావగారు, కనిపించే ఇదంతా మనది. అలాగా. కమ్ కమ్ కమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. స్వాగతం. సిటీకి దూరమనే గాని ప్యాలెస్ చాలా పెద్దదే. బావగారు, ఎన్ని కోట్లు ఉంటుందో? వాటర్ సంగతి సరే, ఇంత దూరం రావడానికి ఎంత సాగు తెచ్చాం. శుభం పలకవయ్యా. తెచ్చే లోపల వచ్చాం, సాగకుండా వచ్చాం. ఇంతకన్నా శుభం పలకడం నా వల్ల కదా. రండి రండి. మా వాడు చాపొత్తుకున్నాడు సార్, వాడిని హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. నా క్యాంటీగా సాక్ష్యం చెప్పాలనుకుంటారా? లేదు సార్, సాక్ష్యం చెప్పదు సార్. సార్ చచ్చిపోయేవారు సార్, అన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం సార్, మీకు దండ పెడతా సార్. పాపం కొల ప్రాణంతో కొట్టుకుంటున్నాడు, కొన్ని కాపాడదామా? కాపాడదాం, తప్పకుండా కాపాడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పాట్
డెత్. సార్ మీసం 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 ఓడిపోయింది సార్. రండి రూమ్లోకి వెళ్దాం. రండి రండి సార్. చెప్తావరా మమ్మల్ని చెప్పేస్తావరా? చెప్పి అయిపోయినరా? కొట్టండి సప్పే చెప్తా రా తమ్ముడు, అది బండి చంపేస్తాడు. మీ ఆవేశం మేము అర్థం చేసుకోగలం, కానీ ఇది కాదు పద్ధతి. అయితే ఏం చేయాలి? వాడిని చిత్రహింసలు పెట్టాలి. మానసికంగా వాడు నరకాతను అనుభవించాలి. సార్ పై ఫ్లోర్ లో మీకు రూమ్ అరేంజ్ చేసాం. స్నానం చేయాలనుకుంటే వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి. ఆదివారం పూట స్నానం ఏం చేస్తాం, రేపు పొద్దున్న చేద్దాంలే. నేను స్నానం చేయాలయ్యా. సరేలేండి, మీరు చేద్దామంటే తప్పకుండా చేద్దాం. ఏమయ్యా నాకు రూమ్ ఎక్కడ ఇచ్చావు? పైన ఇచ్చాను సార్. బాత్రూమ్ ఉందా? రూమ్ లేక బాత్రూమ్ ఇచ్చాను. మళ్ళీ అందులో బాత్రూమ్ ఒకట. నీ అడ్జస్ట్మెంట్స్ ఏమిటో నాకు అర్థం నేను అర్థమయ్యేట చెప్తానండి. అరేంజ్మెంట్స్ ఓకే. ఆల్రెడీ అన్ని పూర్తి అయిపోయినాయి. వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి వంశీ, పెళ్లికి నీ తమ్ముడిని కూడా రమ్మని ఫోన్ చేసి చెప్పు. మా తమ్ముడా? సచ్ సిన్సియర్ ఆఫీసర్, ఐ నో హిమ్, హీస్ ఎ గుడ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కాల్ హిమ్. అలాగే సార్, మీరు పదండి. ఓ మై గాడ్, చాలా దురదగా ఉందిరా. అయితే గోక్కోండి. ఇలా ఎంతకాలం గొక్కోవాలి? పెళ్ళేదాకా మీరు గోక్కోండి, పెళ్ళైన తర్వాత మీ మామగారు గోక్తారు. ఎవరా నువ్వు? మీసాల శంకర్ సార్. లోపలికి ఎలా వచ్చావు? మీతోనే వచ్చాను కదా సార్. మిస్టర్ నిన్నే. హూ ఆర్ యు? ఏమైంది సార్? డేయ్ రాస్కల్, పర్మిషన్ లేకుండా లోనికి వచ్చింది కాకుండా ఆన్సర్ చెప్పమేంట్రా? ఎవరితో మాట్లాడుతున్నాం సార్? వీడితోనే. ఎవరు సార్? ఇక్కడ ఎవరు లేరు సార్. నీ చెయ్యి వాడి బాడీలోకి ఎలా వెళ్ళింది? ఎవడి బాడీలోకి వెళ్ళడమే సార్, నా చెయ్యి నా బాడీతోనే ఉంది. Now I understand. Sure. నువ్వు దయ్యానివి కాదు. వీడేంట్రా గోడలో నుంచి బయటకెళ్ళాడు? అసలు ఎవడున్నారు సార్ లోపల నుంచి బయటకు వెళ్ళడానికి? లేదురా, గోడల నుంచి బయటకెళ్ళాడు. క్షమించండి సార్, ఇన్ని రోజులు మీసమే లేదనుకున్న బ్రెయిన్ కూడా లేదు. వాడు నిజంగానే బయటకెళ్ళాడు గోడల నుంచి. అన్న నేను ఇలా గోళం చెల్లానా? ఆడే నన్ను చూసి నాతో మాట్లాడాడు. నువ్వెవడికి కనపడే ప్రశ్నే లేదు. నమ్మితే నమ్మలేత లేదు. నేను గోళం చెల్లానా? నన్ను చూసి నేను ఎడి తిరిగితే అడు తిరిగి నాతో మాట్లాడాడు. పైగా నువ్వు దయ్యమా అని కన్ఫర్మ్ చేశాడు. చూసారు ఎలా చూస్తున్నాడు మళ్ళీ? ఒక్కడిపై ముగ్గురు తెచ్చాడ్రా. ముగ్గురు. క్షమించండి సార్, నాకు నిజంగా పిచ్చి పట్టింది సార్. మీకు కనిపించిన నాకు కనిపించలేదంటే నాకు నిజంగా మెంటల్ ఎక్కింది సార్. బాగా చూడు, బాగా చూడు. నాకు మీరు తప్ప ఎవరు కనబడట్లేదు సార్. మీరు డోర్లో నుంచి కాకుండా గోడలో నుంచి వచ్చారంటే డెఫినెట్ గా తెయ్యాలి. ఒప్పుకోండ్రా ప్లీజ్, ఒప్పుకోండ్రా. వాడేట అంత షాక్ ఇచ్చాడు? వాడికి మనం కనబడుతున్నామంటే వాడు మనిషి రూపంలో ఉన్న దయ్యమా? వాళ్ళ దెయ్యం తేజస్ కనపడుతుంటే వాళ్ళ మానవాతీత శక్తి ఏదో ఉందన్నా. శక్తి లేదు, సుత్తి లేదురా. మరి రాక్షస గణంలో అమావాస్య నాడు మూలా నక్షత్రంలో పుట్టిన కొందరికి దెయ్యాలు భూతాలు కనపడతాయని మా సీనియర్ గురువులు చెప్పినప్పుడు "ఆ" అని కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు నిజమే అని తెలుస్తుంది. ఇలాంటి ఎదవలు ఈ పెళ్లిలో ఇంకెంతమంది ఉన్నారో ఏంటో. రే, ఉండటానికి ఛాన్సే లేదు. ఇలాంటి ఎదవలు 100 ఒకడు ఉంటాడరా. మళ్ళీ ఎదురు పడితే ప్రాబ్లం ఏమో. ప్రాబ్లం లేదు, తొక్కలేదురా. కనిపిస్తూ వీణ్ణి, కనిపించకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిద్దాంరా. డాడీ డాడీ డాడీ, ఏమైందిరా? నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా? పార్లమెంట్ లోనా? పబ్లిక్ లో. నా లైఫ్ లోనే దెయ్యాలు చూడలేదురా. నేను చూసాను 4 దయ్యాలు. 4 దెయ్యాలట. ప్రయాణంలో అలసిపోయి ఉంటాడు కదా, కాల్త నిద్రలో పీడకలు వచ్చి ఉంటుంది. పీడకలా నీ పాడకలా? నేను డైరెక్ట్ గా చూసాను. చదువుకోండి సార్, మీకు కనబడితే నాకు కనబడలేగా. రేయ్, మేము దయ్యాల సంగతి చూసుకుంటాం, నువ్వు మీసాల సంగతి చూసుకో. దయ్యాలు మాత్రం లేవు సార్. నువ్వు వెళ్ళరా. సరే సార్.
బహుశా వీడిని చూసి దయ్యం అనుకుంటావు. వీడొక్కడే అవి 4 దయ్యాలు. బాబు ఇప్పటిదాకా మీ డాడీకి నానా రకాల స్కీములతో నరకం చూపించావు. ఇప్పుడు ఈ దయ్యాల స్కీమ్ కొత్తగా మొదలెట్టావా? అంకుల్ 4 డెవిల్స్ 4 దయ్యాలు నా రూమ్ లో చూడు ఉన్నాయి. బాబు, ఈ సంగతి మాకు చెప్తే చెప్పావు. దెయ్యాల్ని చూశారని పెళ్లి వాళ్ళకి ఎవరికి చెప్పదు. అర్థమైందా? ఇదిగో ఇప్పటికే నువ్వు తెలివైన వాడే నమ్మించడానికి మా తెలివితేటలు అన్ని ఖర్చు అయిపోయాయి. మీరు నమ్మరా? నా రూమ్ కి రండి, దయ్యాలు చూపిస్తాను. నేను చూసాగా, వాడిని చూసా ఏం ఆశ్చర్యపోలే. వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి దయ్యాలు? వాటిని ఏం డిస్టర్బ్ చేయకు, వెళ్ళి కళ్ళు మూసుకు పడుకో. One day, one fine morning, I will prove there are devils. 4 devils. ఎంటీ మైండ్, డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అని తెలుగులో కూడా అన్నారు. ప్రస్తుతం ముదిరింది కదా, పెళ్ళయ్యాక సర్దుకుంటుందేమో లేండి. ఇక బాబు సార్ సర్కులో చెల్లి తీసుకురాబో, ఇంకో 2 తీసుకెళ్ళి. అలాగే సార్. బాబాయ్ సాంబార్ స్మెల్ అదిరిపోతాను. మనం అంటే ఏమనుకున్నావు? మై డియర్ చీఫ్, ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసావు? అదిగో బోండా పకోడీ సమోసా. అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు అయ్యి. గ్యాస్ కదా. నీ గ్యాస్ ఉంది కదా అని పెళ్లి వాళ్ళకు కూడా పచ్చిమి పెడతావా? గ్యాస్ ఉన్నా పర్వాలేదు, అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు కూడా చెయ్యి. అంతే అంతేలే, తేడా వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మందే కదా, పెళ్లి ఎక్కడ కాకపోతే అక్కడ చేయొచ్చు. ముందు ఈ సమోసా టేస్ట్ చేయి తమ్ముడు. రే వాడికి ఏం కావాలి చూడండి ఒకసారి. ఒరే ఆ కొత్తిమీర ఇలా పట్రా. హలో హలో అన్నయ్య, ఏంటమ్మా? చిన్ననే సెల్ ఫోన్ ఆపేసింది అన్నయ్య. తెలుసమ్మా, నేను కూడా తమ్ముడు కోసం ట్రై చేస్తున్నాను. అమ్మ దిగులు పడుతుంది అన్నయ్య, కనీసం అన్నం కూడా తినట్లేదు. ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు. అలాగే అన్నయ్య. అమ్మా, పెద్దన్నయ్య ఫోన్. హలో. ఏంటమ్మా ఇది? నువ్వు బాధపడి మమ్మల్ని బాధపడతావా? బాబాయ్ అమ్మ ఫోన్. వాడి గురించి తెలిసి కూడా దిగులు పడి అన్నం మానేస్తావా? కనీసం వాడు ఫోన్ కూడా చేయలేదురా. అంత డ్యూటీ మైండెడ్ కొడుకుని కన్నందుకు గర్వపడాలమ్మా. అమ్మ కన్నా బాధ్యత ఎక్కువగా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషపడు. వాడి విషయం నాకు వదిలేమ్మా, ముందు నువ్వు అన్నం తిను, లేకపోతే నేను తిన్నావు. చూడమ్మా, తల్లి కడుపు మార్చుకుంటే బిడ్డలకు శుభం కాదు కదా. తినమ్మా. తింటానులేరా. సరే శివ, టేస్ట్ చేయి. తమ్ముడు బోండాలు తినండి, బ్రహ్మాండం బద్దలైపోయినా ఉన్నాయి. ఏమయ్యా బోండాలు తింటుంటే కూడా వీడియో తీస్తావా? స్వీట్ మెమరీ సార్. ఏం స్వీట్ మెమరీ? ఎవరన్నీ తింటున్నారు లెక్కెట్టవా? ప్రశాంతంగా తినేయండి. ఫీల్ అవ్వకండి సార్, మిరపకాయ బజ్జీలు అల్లం చట్నీ ఏంటి చెప్తాను. బజ్జీ హాట్ గా ఉన్నా నీ మాట చాలా స్వీట్ గా ఉందయ్యా. ఇదిగో వీడియో. స్వీట్ మెమరీ అంటే ఇది. సార్ ఇంకేమైనా కావాలా? ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. వద్దొద్దు అంకుల్, బోండా వేసుకోలేదే? ఇష్టం లేదయ్యా. ఓ, మిరపకాయ బజ్జీలు? నో, అదే గ్యాస్ ప్రాబ్లం. ఒకటి వేసుకోండి. అదే గ్యాసే. ఇది కూడా గ్యాసా? మీకేం కావాలి? నాకు ఇడ్లీ కావాలి. ఇడ్లీ కావాలా? ఇడ్లీ వద్దా? ఏంటి ఏమన్నావు? ఎర్రటి కళ్ళున్నాయి, తింటావా? మళ్ళీ చెప్పు. ఏం తింటావురా నువ్వు? హాట్, వేడిగా ఉన్నాయి, తింటావా? నీ ఆకలికి అవే కావాలి, తింటావా? చెప్పు. ఎంపీ గారు మోహన్ చట్నీ. బావగారు, ఏంటిది? ఆడపిల్లవాళ్ళు మీరే ఇలా చేస్తే ఎలా? సారీ 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 బాబు గారు, పొరపాటున తగిలింది. క్షమించండి క్షమించండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? సార్ క్షమించండి. అంకుల్ కూల్ కూల్. ఏమైందిరా? ఏంటో హలో హలో సార్, మీరెవరు? ఏమయ్యా, నువ్వు నాకు ఫోన్ చేసి నేనేమన్నా అడుగుతావేంటి? ముందు నువ్వెవరో చెప్పు. నేను టాస్క్ ఫోర్స్ సిఐని. నా పేరు ప్రకాష్. నేను టీవీ సీరియల్ రైటర్ని, లాగ్ నాగరాజ్, జెండా. సార్ నాకు హెల్ప్ చేస్తారా? ఇంకే సీరియల్స్ రాయలేనయ్యా, ఒప్పుకున్న సీరియల్సే రాయలేక రాసిన సీన్స్ నే పెన్ను మార్చి పేరు చేసి ఇచ్చేస్తున్నాను. సార్ నేను చావు బతుకుల్లో ఉన్నాను. వాట్?
చావు బతుకులో ఉన్నావా? ఏంటయ్యా ఇంత సస్పెన్స్ భలే బ్రేక్ చేసావే. చెప్పు చెప్పు తర్వాత చెప్పు. ఎంపీ ప్రదీప్ నన్ను కిడ్నాప్ చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎంపీ ప్రదీప్. అరే వీళ్ళ పేరు చాలా క్లాసిక్ గా ఉందయ్యా. తర్వాత వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారు. ఏంటి నువ్వెక్కడున్నావో నీకే తెలీదా? అంటే సస్పెన్స్ లో సస్పెన్స్ అన్నమాట. ఆ తర్వాత ఏమైంది? ప్లీజ్ ఒక్కసారి పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నో 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 నాకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే తప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలవాట్లేదయ్యా. ప్లీజ్ సార్. ఇదిగో ఐఎమ్ సారీ, నేను షూటింగ్కి వెళ్ళాలయ్యా. నాకు టైం అయిపోయింది. పని చెయ్యి. కంట్రోల్ రూమ్ వాళ్ళని నాకు ఫోన్ చేయమని నువ్వు ఫోన్ చేసి చెప్పు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నీ విషయం క్లియర్ గా చెప్తాను. ఓకే సార్ సార్ ప్లీజ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్. ఏమండి ఏంటండి? ఒకసారి లోపలికి వస్తారా? సరే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు అవసరాన్ని మించి కష్టపడుతున్నారు. పెళ్ళన్నా కూడా కూర్చుంటే పనులవుతాయా? పెళ్లి కొడుకు దగ్గర నుంచి సన్నాయి వాయించేవాడు దాకా ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేయాలనేదే నా సిద్ధాంతం. మీరే కాదు మీ ప్రిన్సిపల్స్ కూడా నాకు బాగా నచ్చారు. నేను ఫస్ట్ నుంచి అంతేనండి. ఒక్క నిమిషం. ఆ, ఈ చీరలు చూడండి ఏది బాగుంది? ఆడదైనా చీరైనా కట్టుకునే వాళ్ళకే కదా నచ్చాల్సింది. నేను అడుగుతున్నది మీ ఒపీనియన్ అండి. ఇది బాగుందా ఇది బాగుందా? ఇది బాగుంది. కానీ నాకు ఇది నచ్చింది. అయితే ఇది ఇంకా బాగుంది. మీరెవరిని కష్టపెట్టరనుకుంటాను. అందుకే మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్ అండి. అవునండి మీరు ఎప్పుడు ఇదే రూమ్ లో ఉంటారు, బయటికి రారా? బయటకు వస్తే ఏముంటుందండి, లోపల కూర్చొని కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో ప్రపంచం అంతా చుట్టి రావచ్చు. ఆ తర్వాత అది నిజం చేసుకోవడానికి హనీమూన్ కూడా వెళ్ళొచ్చేయచ్చు. Am I right? నో వి ఆర్ రైట్. ఓ థ్యాంక్స్ అండి, వస్తానండి. సరే. రే కొట్టండ్రా. పెళ్లికి వచ్చాం కదండి ఇక్కడ కూడానా? రే పెళ్ళైనా చావైనా సిస్టమ్ సిస్టమే. ఒక్కరోజు అలవాటు తప్పినా బాడీ కంట్రోల్ తప్పుతుంది. ఎవరైనా చూస్తే బాగుండదేమో సార్. ఎందుకు బాగుండదు? ఎవరు చాపమన్నా నన్ను ఆపకుండా కొట్టండి. నేను ఆపమన్నా ఆపద్దు. చూడండి, డోంట్ ఫర్గెట్ టు డూ యువర్ డ్యూటీ. ఓకే సార్. కమ్ ఆన్. ఈడేంటి కమాండ్ చేసి మరీ కొట్టించుకుంటున్నాడు? ఇదో రకం ఎక్సైజ్లే. పూర్వం దొంగలు బందిపోట్లు పోలీసు వాళ్ళు దెబ్బలు తట్టుకోవడానికి ఇలాంటి ఎక్సైజ్లు చేసేవారు. మంచి వాటంగా దొరికాడరా. దూల వదలకూడదాం పదండి. ఇంకా చూస్తారేంటి? దూరండి. కొట్టండ్రా, కొట్టండి. ఫోన్ చేయడం లేదా? జీతం తీసుకోవడం లేదా? తీసుకోవడం లేదు. కరెక్ట్ గా కొట్టండి, లేకపోతే నేను మిమ్మల్ని కొడతాను. అదేంటండి ఆయన అలా కొడుతున్నారు? రోజు ఇలా కొట్టించుకోవడం ఈయనకి అలవాటే. ఏం అలవాటు అండి బాబు? ఈ పని అయితేనే కానీ ఆయన ఇంకే పని చేయలేరు. మిగతా పనులు చూద్దాం పదండి. పొద్దున్నా మీకు ఇదేం అలవాటు అండి? ఈ రేంజ్ లో కొట్టించుకోవడం ఏంటి? మీకేమైనా దెయ్యం పట్టిందా? ఇలా కొడుతున్నారు సార్. రోజు ఇలాగే కొడుతున్నాం కదా సార్. ఇలా కొడుతున్నారా? ఇలా కొడుతున్నారా? వెళ్ళండి, నరికేస్తాను. సార్ ఏంటి సార్, బాడీ కంట్రోల్లో ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయండి, యోగాలు చేయండి. ఇంకా ఒళ్ళు బలిస్తే బాడీ మీద లారీలు ట్రక్కులు ఎక్కించుకో. అమాయకుల మీద వెహికల్స్ ఎక్కించడం నీకు అలవాటేగా. ఏంటి ఏమన్నా? నేనేమన్నానండి, ఎక్సర్సైజ్లు యోగాలు చేయండి అన్నాను. ఏదో ఎక్కించుకోండి అన్నా. నా మాట చెవికి ఎక్కించుకోండి అన్నాను. సార్ ఇటువంటివన్నీ మానేసి యోగా ప్రాక్టీస్ చేయండి. ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ, స్వాతి ఎక్కడా? మీరు
స్వాతి క్లోజ్ ఫ్రెండ్ ని. క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు, మరి తాంబూలాలు తీసుకున్నప్పుడు రాలేదేంటి? అప్పుడు రావటానికి కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాను. చూపిస్తానండి. హలో మేడం, వెల్కమ్. థ్యాంక్స్. గుర్తుపట్టారా? హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని ఎలా మర్చిపోతామండి? గిఫ్ట్ ఇచ్చిన స్వాతికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారుగా. ఆ, అంటే ఆ రోజు అవును, ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది స్వాతినే అండి. ఓ అవునా? రండి, మీరు రండి. పర్వాలేదులేండి. పర్వాలేదు, ఇవ్వండి. హాయ్ స్వాతి. ఏంటే ఇప్పుడు గుర్తొచ్చాను నేను? సారీ. అయ్యో, మీరు తీసుకొచ్చారు. పర్వాలేదులేండి. ఇటు ఇవ్వండి. తీసుకెళ్ళి. మీరు రండి. అవునండి, ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది మీరేనట్టుగా. అవును. అయితే మనం ఎప్పుడో కలిసినట్టు. అలాగే అనుకోండి. దేవుడు అంతేనండి, ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో ఎవరికీ తెలియదు. ఆ సంగతి వదిలేయండి. మిమ్మల్ని ఒకసారి అభినందించవచ్చా? ఎవరైనా అడిగి అభినందిస్తారా? పోనీ అడగకుండానే అభినందిస్తాను. పెళ్లి దగ్గర పడే కొద్దీ మీ అందం అలా 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 పెరిగిపోతుందండి. అంటే అంతకుముందు అందంగా లేనా? అప్పుడు చాలా అందంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అందం పెరిగిపోతుంది. మీరు ఏ విషయంలో అయినా క్లియర్ గా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు అందంగా ఉన్నానా, ఇప్పుడు అందంగా ఉన్నానా? అప్పుడు అందంగా ఉన్నారు, ఇప్పుడు అందంగా ఉన్నారు. మీరు కంగారు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. కన్ఫ్యూజ్ చేయడం కాదండి, నన్ను అభినందించబోయి దొరికిపోయారు మీరు నాకు. ఇది కరెక్ట్, నిజంగానే దొరికిపోయాను. వస్తానండి. ఓకే. ఇలా రోజు నున్నగా గీసేస్తావేంట్రా? డూప్లికేట్ మీసానికి ఒరిజినల్ మీసం అడ్డమని. లోపలికి రావచ్చా బాబు? లోపలికి వచ్చిన తర్వాత అడుగుతావేంట్రా ఇడియట్? మగాళ్ళ రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావద్దు. సారీ బాబు, మేము కూడా సాటి మగాళ్ళం అన్న చనువుతో లోపలికి వచ్చేసాం. మీకు అర్జెంట్ గా అభ్యంగన స్నానం చేయించాలి. రోజు చేస్తున్నాం కదరా స్నానం. అయినా ఒక్క పెళ్లికి ఎన్ని స్నానాలా? అలా కాదు బాబు, తమరిని పెళ్లి కొడుకుని చేయాలంటే ఆడవాళ్ళ చేత తలకి తైలం పట్టించి ఒంటికి నలుగు పెట్టించాలి. ఆ తర్వాత మేమే దగ్గరుండి స్నానాలు చేయిస్తాం. అందరూ ఉంటే మీసాలకే మోసం వస్తుంది. ఏమిటి బాబు మీ సమస్య? నేనేమన్నా పురిటి పెట్టినా? అందరూ కలిసి ఆముదం రాసి స్నానం చేయించడానికి నా స్నానం, నా ఇష్టం, నా పెళ్లి. బాబు, తమరు పెళ్లి కొడుకు, అలా అనకూడదు. దాంట్లో తప్పే ఉంది శాస్త్రి. ఇదేమన్నా శవస్నానం మనం చేయించడానికి. తల స్నానం అతను చేస్తాడు, పెళ్లి కొడుకును మనం చేద్దాం. యు ఆర్ రైట్. యు గెట్ అవుట్. అవుట్. పద పద. సార్ మీరు వెళ్ళి సాయం చేయండి. అస్సలు చూడలేదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సాయం చేయండి సార్. వెళ్ళండి. ఇదో మెంటల్ కేసు. యా. పరిమళం ఘుమఘుమలాడిపోతాం. ఆగు నాయనా, ఆగు. ధూపం సమర్పయామి, ధూపం దర్శయామి, ధూపం ఆఘ్రాపయామి. పెళ్లి పని ఎంతవరకు వచ్చాయి దాసు? ఏంటి ఏమైంది? చిచ్చి, మనం చూడకూడదు. పద. ఊరి డబ్బా పద. దయ్యాలు దయ్యాలు నువ్వు భయపడతాను, నిన్ను చూసి అందరూ భయపడతా ఉన్నారు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. ఏంటి బావ గారు, పచ్చడి మీద పడినందుకు అంత కూడా చేస్తారు? మీ వాడేమో బొట్టలు లేకుండా తిరుగుతున్నాడు. వాడికి ఏమైనా తెడాలు ఉన్నాయా? మీరేమైనా దాస్తున్నారా? ఇదిగో బావగారు, దాపరికలు మా ఇంట వంట లేవు. అంతా ఓపెనే. ఓపెన్ చూసారుగా? చూస్తూనే ఉన్నాగా. అంతా ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఇప్పుడు ఆయన మీద మీరు పచ్చడి వేసారు, క్షమించారు కదా. ఇప్పుడు ఆ కుర్రాడు గుడ్డ లేకుండా తిరుగుతాడు, క్షమించండి. వాడేమన్నా చిన్నపిల్లడా? 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 పెళ్లి కాకముందు అందరూ చిన్నపిల్లలు. వదిలేయండి పాపం. ఎంత బాగుంది తెలుసా? బావగారు, బావగారు, ఏంటి బావగారు, మీకు ముక్కు మీద కోపం ఎక్కువైనా మీ మనసు మెత్తనిది. పిల్లాడు, చిన్న పిల్లాడు. ఈ టైంలో మీరు అసలు
మీ హృదయం కూడా మీ మీసాలంతా పెద్దది. దీనను మీరు క్షమించేస్తారు. అంతా ఓపెన్. బావగారు నేను ఒక్క నిమిషం లోపలికి 1 minute 1 minute. బావగారు మీకు ఇలాంటి అలవాటు లేదు కదా? దాసు రొమాన్స్ దాసు వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమన్నాను. నా మాట విన్నావా? రండి రండి అందరు రండి, దాసును చూడండి రండి. ఏంటిది? అబ్బాయి గారి దివ్య రూపం చూశాక అమ్మా నడిచి పడిపోయింది అనుకున్నాను కానీ అమ్మగారితో కలిసి పడిపోయింది అనుకోలేదు. పర్వాలేదు, నీ పరిస్థితుల్లో ఉంటే నేను అదే చేసేవాడిని. పద. నమస్కారం అండి. కమాన్ వంశీ, ఏమిటి ఇలా వచ్చావు? కూర్చో. మా బ్రదర్ ఇంటికి వచ్చి 3 రోజులైందండి. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది. వాడి కోసం మా అమ్మ చెల్లి తెగ టెన్షన్ పడుతున్నారు. ఎందుకయ్యా టెన్షను? నా 30 ఏళ్ల సర్వీసులో మీ తమ్ముడంత డెడికేషన్ ఉన్న ఆఫీసర్ నేను చూడలేదు. ఒక ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాడంటే ఇల్లు తిండి నిద్ర ఏమీ పట్టించుకోడు. నీకు గుర్తుందా? ఇంతకుముందు ఇలాగే ఒకసారి 15 రోజుల పాటు కనిపించలేదు. మనందరం టెన్షన్ పడ్డాం. అప్పుడు తను సాధించడానికి మా డిపార్ట్మెంట్లో అతనికి ఎంతో మంచి పేరు వచ్చింది. అన్నగా నువ్వు ఎంతో సంతోషపడ్డావు. మర్చిపోయావా? లేదండి. యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. వాడు వృత్తిరీత్యా నా సబార్డినేటే కానీ పర్సనల్ గా నా సొంత మనిషి కన్నా ఎక్కువ. నువ్వు టెన్షన్ పడి అమ్మని చెల్లిని టెన్షన్ పెట్టకు. నీ ఉన్నా కదా, వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. आजा। हाँ, ट्रेन नहीं मिला तो प्लेन से आना। टिकट भेज दो। नहीं नहीं, तेरा सब प्रॉब्लम सॉल्व कर दूंगा। अरे दोस्ती नाम की कोई चीज है क्या? అన్న వెళ్ళా తూర్పు బాగా కలిసేటట్టు తిప్పు. రింగారు గారు జస్ట్ పాకెట్ డబ్బు జస్ట్ అస్సా బుస్సా ఆల్ డౌన్. కొంచెం తిప్పురా. ఇదిగో ఆ ఆనపకాయలు తొందరగా తరిగి తీసుకొచ్చేయండి. అవి కూడాను. अरे नहीं नहीं, किशन प्रसाद जी आपको आना पड़ेगा. मैं सब इंतजाम करता हूँ. मैं किसी को डरता नहीं हूँ. ఏంటర్ వచ్చేసింది? సాంబార్. సాంబార్లో ఏం వేసాం? ఉప్పు, కారం, చింతపండు, సాంబార్ పొడి. సాంబార్ తయారు చేసే లిస్ట్ కాదు. ఇంతకు ముందు ఏం వేసావు? బెండకాయ. బెండకాయ కాదు, బల్లిని వేసాం. బల్లికి బెండకాయకి తేడా తెలియని బండల కొడుకుని అనుకుంటున్నావా? నువ్వు బల్లిని వేయటం ఈ కళ్ళతో చూస్తాను రా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నేను వేసింది బెండకాయే, బల్లి కాదు. బెండకాయ కాదు, బల్లో బెండకాయ నేను తెలుస్తా కదా. ఇది బల్లి కాదు, బెండకాయ కాదు, వంకాయ. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకంతా క్లియర్ గా ఉంది. ఇదేంటండి సాంబార్లో చెయ్యి పెట్టినప్పుడు లేని మంట ఇప్పుడు ఎలా వచ్చింది? సాంబార్లోనా చెయ్య నేను ఎప్పుడు పెట్టాను బాబు మంట? ఏమిటండి గరిట తిప్పినట్టు తిప్పారు కదా. గరిటకు చెయ్యి పెట్టి తిప్పేసానేమో. ఓ దేవుడు, ఏంటి దాసు కేకలు పెడుతున్నావు? సాంబార్లో చెయ్యి పెట్టానంట. అంటే ఏంటి? పెట్టినప్పుడు తెలీదా? తెలిస్తే చెయ్యి ఎందుకు పెడతాను మంట? అయ్యయ్యో, అందరూ తినే సాంబార్లో చేపెడితే ఎవరైనా తింటారా? వేస్ట్ అయిపోతుంది. మా చెయ్యిగా నేను ఎడుతుంటే సాంబార్ వేస్ట్ అయిపోతుందని మీరు ఫీల్ అవుతున్నారు. చూడండి సార్. సర్లే బాధపడుతూ, నా రూమ్ లో బర్నాలు ఉంది. మీ రూమ్ లో బర్నాలు ఉంటే నాకే ఉపయోగం ఏంటి? వచ్చి రాసుకోబయ్యా. సరే ఏదో సాంబార్ ఉన్నట్టు కదా, ఇల్లు రాసుకో. అవును, చంపేటప్పుడు తెలియదు నీకు నొప్పి. ఇప్పుడు మంట అనుభవించరా? అనుభవించు. అది. అంతే. అయ్యో, నేనేమిటి సాంబార్లో చేయటం ఏమిటి మంట? కానీ అక్కడ ఉంది, తీసుకో. మంట మంట. నేను రాసుకోవడం ఏమిటి? నువ్వు రాయొచ్చుగా. ఎప్పుడా? ఆయన చూస్తే కొంప మునుగుతుంది. 18 ఏళ్ల నుంచి మన వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడైనా పసిగట్టాడా? ఇప్పుడు వద్దులే దాసు, రాత్రికి రాస్తాగా. ఏమిటి రాత్రికి రాసేది? వాడి మీసాలకు సంపెంగరం రాసేటప్పటికే తెల్లారిపోతుంది. అది కాదు,
అయ్యో త్వరగా రాసుకో, మంట తగ్గుతుంది. మొత్తానికి 25 కోట్ల ఆస్తికి వారసురాలైన కోడల్ని పట్టేశావు. ఎవడికి కావాలి దాసు ముష్టి 25 కోట్లు? నిన్ననే 100 కోట్ల ఆస్తున్న సంబంధం వచ్చింది. మరి ఈ సంబంధం క్యాన్సిల్ చేయకపోయావా? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అవును నిజమే. పెళ్ళైన తర్వాత ఆస్తి అంతా అబ్బాయి పేరు మీద రాయించేస్తా. తర్వాత కోడల్ని చంపడానికి ఎలాగో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా. గ్యాస్ సిలిండర్ అయితే దొరికిపోతావేమో. ఏం చేయను, కిరసన ఆయిల్ అత్తలకి అచ్చి రావట్లేదు. నీ సెంటిమెంట్ నేనెందుకు కదనాలి, కానీ ఏం చేసినా కాస్త జాగ్రత్త. ఎంతసేపు రాస్తావు? త్వరగా రాసుకో. విసుకోకండి, వాడి వస్తుంది. నీ బాడీ కుక్కలదినా? ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? తచ్చుకుండగానే నరకం అనిపిస్తున్నాడు. నీడు ఈడు ఈడు. నీకు మనసుందా? నువ్వు మనిషివైతే కదరా బాధపడటానికి. ఇంటి మీద పడతాను నీ అయ్యా. ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నాడు. మాది అది మాది మాది లైఫ్ కాదురా. ఏంటండి మీ ఆవిడ పద్ధతి? చచ్చా, ఆవిడ ఇలాంటి మనిషి అని నేను అనుకోలేదు. ఏమైంది? ఆ రూమ్కి వెళ్ళి వినండి. మీ ఆవిడ మీ పిఏ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. చెప్పు, సమాధానం చెప్పు. అయితే నువ్వు విన్నావన్నమాట. అంటే ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి అనమాట. యాక్సిడెంట్ చేసి చంపడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు కొత్త కదా, నెమ్మదికి తెలుస్తాయి. నాకు తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి. మీరొక పని చెయ్యండి. ఈ పెళ్ళయింతవరకు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత పెళ్ళామని కూడా చూడకుండా ఉరి తీసి సెంటర్లో వేలాడదీస్తా. ఊరేస్తారో ఊరేగించుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నా కూతురు జీవితం నాకు ముఖ్యం. ఛీ! ఏంట్రా? ఏంటి? ఎక్కడ? పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఎక్కడ 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 నా పక్కన ఎక్కడ? పిచ్చెక్కిందా? నీ వల్ల నా బుర్రే చెడిపోయింది. వెళ్ళకండి. చంపేస్తాడండి. లేవండి. చంపుతాయా? నన్ను చంపుతాయా? నేను చచ్చేది నీ వల్ల, మీ అమ్మ వల్ల. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. వెళ్ళకండి. దెయ్యాలు నువ్వును. అన్న నాకు వాడు కావాలి. ముగ్గురు కలిసి ఆడుకుంటావా? ఏమ్మా, వంశీ ఎక్కడైనా కనపడ్డా? లేదమ్మా. ఆ పువ్వులో వంశీని ఎక్కడైనా చూసారా? వంశీ అమ్మా, ఆ పక్కన ఉన్నాడమ్మా. వంశీ ఎక్కడున్నాడు? వంశీ ఆ మెట్ల కింద రూమ్ లో ఉన్నాడు. వంశీ ఏంటండి? ఏంటే వంశీ, నిన్ను నమ్ముకున్నందుకు ఈ దుర్మార్గ సంబంధం తీసుకొచ్చి మా అమ్మాయి గొంతుకు వస్తావా? ఇప్పుడు ఏమైందండి? ఏం కావడమేంటి? అసలు వాళ్ళు మనుషులే కాదు, బతుకుండగానే మనుషులు పెట్టుకునే రాక్షసులు. మీరేమన్నా తక్కువ? నీ ఆయన ఏమైనా ధర్మాత్ముడా? వంశీ, నీ మొగుడు ఒక దుర్మార్గుడు, జాలి దయా లేని రాక్షసుడు. డాక్టర్ అంటే ప్రాణాలు నిలబెట్టే దేవుడు. అలాంటి వృత్తిలో ఉండి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. నమ్ముకున్న పేషెంట్లకి ద్రోహం చేస్తున్నాడు. వాళ్ళని చంపి వాళ్ళ బాడీలో పాటులు తీసి అమ్ముకుంటున్న నరహంతకుడు నీ మొగుడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? నిజమా? వాడి పాపం పండేదాకా నేను చెప్పేది నువ్వు నమ్మవు. నీ మొగుడు పాటలు అమ్ముకుంటుంటే ఆ ఎంపీ గాడు అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికి శవాలు దొరకకుండా మాయం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ మనుషులు కాదు, దుర్మార్గులు, మానవ మృగాలు. ఏయ్, ఏంటి అంటున్నావు? మళ్ళీ చెప్పు. చెప్పు, మళ్ళీ చెప్పు. ఏంటి అంటున్నావు? ఏంటి అంటున్నావు? ఏం లేదు సార్, జరుగుతున్న దానికి ఆంటీ ఫీల్ అవుతుంటే పెళ్ళంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ సర్దుకుపోతుండాలి.
మీరేం ఫీల్ అవ్వద్దు, టేక్ ఇట్ ఈజీ. బాబు వంశీ వాడు అన్నాడు, నేను విన్నాను. మళ్ళీ టేక్ ఇట్ ఈజీ అంటున్నాడు. అసలు ఏం చెప్పండి, చెప్పు. ముందు మీరు నిజం చెప్పండి. పేషెంట్లు ప్రాణాలు తీసి వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటున్నారా? ఆ మాటలేగా అన్నది. బావగారు వదిలేదు లేదు నేను. అసలు నీ మనసులో ఏమనుకుంటావయ్యా? ఓన్లే కదా ఊరుకుంటే మాట వాడికి కొడతావా? నా రక్తం కళ్ళు చూసిన వాడిని అప్పటి నేను వదలలేదు, నిన్ను వదలను. తేలిపోవాలంటే ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. ఒక్కసారి చెట్టితో కొట్టావు, క్షమించాను. ఇప్పుడు ఫ్లవర్ వాస్తో కొడతావా? అసలు నీ మాట్లాడు ఏమనుకుంటావయ్యా? పెట్టుకొని నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. వదిలేదు లేదు. ఎందుకు ఈరోజు వదిలేది లేదంటే తేలిపోవాలి. ఎవరు కూడా ఆపడతావు? వదలండి. ఆయనతో చెప్పు. ఏమన్నా రాస్తున్నాడు? వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క విషయం నాకు తెలుస్తోంది. ఈ రోజు నీ గురించి తెలిసింది. తెలియాలి, నీ గురించి నాకు పూర్తిగా తెలియాలి. ఎవరు కొట్టారు? దయ్యాలేనా? ఆ దయ్యం కాదురా, ఈ దయ్యం. అంటే మా మామయ్య కూడా దయ్యమేనా? అది కాదు అల్లుడు, అనుకోకుండా స్లీప్ అయింది. ఎన్నిసార్లు స్లిప్ అవుతుంది? అవును, ఆ రోజు నీ కూతురు నన్ను కొట్టింది, ఈ రోజు నువ్వు మా నాన్నను కొట్టావు. అందుకే ఇలా రోజు కొట్టే వాళ్ళతో మాకు సంబంధం వద్దు. ఈ పెళ్లి క్యాన్సిల్. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నువ్వెవడురా? నన్ను పట్టుకుని రా అంటావా? రానే కాదురా, బే అంటాన్రా, సాలే అంటాన్రా, నీ అబ్బా అంటాన్రా, చెప్పు తీసుకుని కొడతాన్రా. చెప్పు తీసుకోవడానికి నీ మొగుడు కాదమ్మా, నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఏహే, ఈ మాటలు కడితే నాకు పెళ్ళేంటి? అదేంటండి, మీరు పెళ్లి చేసుకోబోయేది అతన్నే కదా? ఏంటండి మీరు మాట్లాడేది? నేను పెళ్లి చేసుకోబోయేది మిమ్మల్ని. నన్నా? అవును, మిమ్మల్ని. శుభం, మనం ఆపకుండానే పెళ్లి అయిపోయింది. వీడు ఎన్ని గుండెలు అమ్మాడు? ఆ అమ్మాయి ఇచ్చిన షాక్కి వీడి గుండె అయిపోయింది. వాడి ఫేస్ చూసారా? స్నో రాసిన డెడ్ బాడీ లాగా ఎలా ఉందో. పాప మా అమ్మాయి అతనంటే ఇష్టపడుతుందిరా. కానీ ఈ దుర్మార్గులు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారా? ఎవడి కోసం జరిపిస్తారా? మనం దగ్గర నుంచి జరిపిస్తాం. ఎలా? అదండి చెప్తా. నేను నిన్ను నమ్మను అంకుల్. అదే వద్దు. అంకుల్ అంకుల్ అంటూ మంచివాడేలాగా నటించి నన్ను మాయ చేసావు. నా కూతుర్ని ట్రాప్ చేసి నా స్త్రీ దొచ్చుకోవాలని ఫోటో మార్చి పెద్ద ప్లానే వేశావు. తొందరపడదు సార్, మీ అనుమానాలన్నీ అబద్ధాలు. పొరపాటు మా వల్ల జరిగింది నిజమే. జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. మీ అమ్మాయి నేను కన్విన్స్ చేస్తాను సార్. కన్విన్స్ చేస్తావో కాయపట్టుకుంటావో నాకు తెలియదు. రేపు ఉదయం నా కూతురికి ఎంపీ గారి కొడుకుతో పెళ్లి జరగాలి. లేకపోతే ఈ ఇంటికి తోరణాలు కాదు, మీ మ్యారేజ్ బ్యూరో బ్యాచ్ డెడ్ బాడీ జైలాడిస్తాను. రండి. సారీ, మా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను ఎప్పుడు ఎవరి చేత ఏ మాట పడలేదు. ఈ పెళ్లి చేసి నా తప్పు నేను దిద్దుకుంటాను. అయితే ఈ పెళ్లి చేసుకుని నన్ను తప్పు చేయమంటారా? సారీ, ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే మిమ్మల్ని ప్రేమించాను. డాడీ వచ్చి మీ ఫొటోస్ చూపించేసరికి నా అదృష్టానికి ఆశ్చర్యపోయాను. మిమ్మల్ని చేసుకోబోతున్నందుకు మురిసిపోయాను. అప్పుడు ఫోటోలు మారాయని ఇప్పుడు నన్ను మనసు మార్చుకోమంటారా? పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదా. అయితే నన్ను పెళ్లి చేసుకుని పొరపాటు దిద్దుకోండి. ఇప్పటికే మీ వాళ్ళ దృష్టిలో నేను మోసగాడిని అయిపోయాను. మిమ్మల్ని చేసుకుని వాళ్ళని మోసం చేయమంటారా? ఇందులో మోసం ఏముంది? అసలు మీ ఫోటో కాకుండా ఆ ఇడియట్ ఫోటో మొదట నా చేతికి వచ్చుంటే అప్పుడే చించి పారేసేదాన్ని. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. వాడినెవరినో పెళ్లి చేసుకోమనే హక్కు మీకు లేదు. మీరు నన్ను చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని. హలో 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 అన్నయ్య, నేనన్నయ్య. తమ్ముడు, ఎక్కడున్నావు నువ్వు? తెలియదన్నా ఎక్కడున్నాను. ఎంపీ ప్రదీప్ గారు నన్ను టార్చర్ చేసి వాడి మనుషులతో కిడ్నాప్ చేసి ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చి పడేశాడు. ఏంటో నువ్వు అనేది? నా లైఫ్ అయిపోతున్నానే, ఇంకెంతసేపు బతుకుతానో నాకు తెలియదు. వద్దురా, అంత మాట అనొద్దు. నువ్వు బతుకుతావురా. నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తాను రా. నిన్ను బతికించుకుంటాను రా. మా అమ్మాయి చేసిన దానికి నన్ను క్షమించండి బావగారు. అన్ని మర్చిపోయి పెళ్లి చేసేద్దాం. ఎలా మర్చిపోమంటావు? నన్ను నా కొడుకుని నువ్వు నీ కూతురు అవమానించారు, మా పరువు తీశారు. మీ పరువు నష్టం నేనే భరుస్తాను.
ఈ క్షణంలో నా ప్రాపర్టీ మొత్తం మీ అబ్బాయి పేరు మీద రాసిస్తాను. పాప మీరు కాదంటే కన్నీళ్లతో కాళ్ళు గడిగేలా ఉన్నాడు. పోనీ మన అబ్బాయిని మనం మనానద్దు నమ్మక ద్రోహి. నా తమ్ముడెక్కడా? ఏంటి? నా తమ్ముడెక్కడా? ఎవడ్రా నీ తమ్ముడు? నా తమ్ముడెక్కడా? ఎవడ్రా నీ తమ్ముడు? నా తమ్ముడెక్కడా? ఎవడ్రా నీ తమ్ముడు? తెలీదా? ఓ ఆ పోలీసోడా? ఎక్కడ్రా నా తమ్ముడు? నేను చెప్పను. ఎక్కడ్రా నా తమ్ముడు? వాడేసేంట్రా? నీ తమ్ముడు దగ్గరికి నిన్ను కూడా పంపిస్తారా? ఇద్దరి ఒకే పైకి పంపుతా లేరా? నీ చెప్పరా, నా తమ్ముడు ఎక్కడ్రా? నీకు చెప్పను. తెలీదా? చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్పరా, నా తమ్ముడిని ఎక్కడ దాచావు? చెప్పు. చెప్పను. చెప్పకపోతే పీస్ పీస్ అయిపోతావు. చెప్పు. చెప్పు. నర్సాపూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్. వాడేంటి అలాగెళ్ళిపోతున్నాడు? ఈ లోపు ఆ దుర్మార్గులు ఎదురు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే చెయ్యనిస్తావా? వాడు వచ్చే లోపల మన పిల్లల పెళ్లి చేసేద్దాం. రండి బావగారు. ఎవర్రా నీకు బావగారు? నీలాంటి వాడితో సంబంధం కలుపుకోవడం వల్లనే నా పరువు మొత్తం బజార్న పడింది. ఏంట్రా వాగుతున్నావు? రౌడీ షీటర్ లాగా తిరిగి వాడివి రాజకీయాల్లో చేరి నాయకుడి అయ్యా. నీకు పరువు కూడా ఉందా? అవునరా, రౌడీ షీటర్నే. కానీ నువ్వు దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్ అయ్యా. సూపర్ హాస్పిటల్ పెట్టి జనాన్ని దోచుకున్నావు. నకిలీ మందులు, నకిలీ ఇంజెక్షన్లు అమ్మి ఆస్తులు పెంచుకున్నావు. నీ బతుకు నీ కాంపౌండ్ లో ప్రతి పేషెంట్ కి తెలుసు. అరే ఓ, నీ బతుకంటే చూసుకోరా. నేనేమి నీలాగా కరువు ప్రాంతాలకి వచ్చిన నిధుల్ని, బియ్యాల్ని దోచుకోలా. తుఫాన్ బాధితులకి వచ్చిన ఫండ్స్ మింగేలా
అరే హత్య రాజకీయాలతో పైకొచ్చిన వాడివి నన్ను కామెంట్ చేసే అర్హత నీకు లేదు. అవునరా, హత్య రాజకీయాలతోనే పైకొచ్చా. నా ఏరియాలో ఎదురు తిరిగిన వాళ్ళందరినీ యాక్సిడెంట్ చేయించి చంపించా. నీలాగా శవాల మీద వ్యాపారం చేయలా. పేషెంట్ని చంపేసి వాళ్ళ కళ్ళు, వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ హార్ట్లు అమ్మేసి బతకడం కాదురా. నువ్వు చేసిన మెడికల్ క్రైమ్స్ నా దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి. ఐ థింక్ కిడ్నీ ప్రాబ్లం. ఈ కేసు పూర్వాపరాలను విచారించగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇన్వెస్టిగేషన్లో సాధించిన సాక్ష్యాధారాలతో పాటు ఎంపీ ప్రదీప్, డాక్టర్ రాజేంద్ర తమ నేరాలను తామే ఒప్పుకోవడం వల్ల వారిద్దరినీ నేరస్తులుగా నిర్ధారించడమైనది. సామాజిక బాధ్యతలను మరచి ఎన్నో అక్రమాలకు పాల్పడటమే కాక ఎన్నో నిండు ప్రాణాలను తీసిన వీరిద్దరికీ ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునివ్వడమైనది. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. అదృష్టం బాగుంటే ఇతని ప్లేస్ లో నేను ఉండేవాడిని. అంత సీన్ లేదు. నీకు తెలీదా ఎంపీ ప్రదీప్ గారు అబ్బాయి? అదేంటి మీరు షాక్ ఇచ్చారు? ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నేను ఇలా షాక్ అవుతూనే ఉంటాను. సర్లేండి, ఎలాగో వచ్చారు కదా, భోజనం చేసి వెళ్ళండి. ఏంటి ఇక్కడ మాకు పైనుంచి పిలుపు వచ్చింది. ఇక మీదట మేము నీకు కనిపించాం. ఇకనైనా నిన్ను ప్రేమించే అమ్మాయిని వెతుక్కో, దొరికితే పెళ్లి చేసుకో. సుఖీభవ. అలాగే. విచిత్రంగా 100 పెళ్లి మనవాడిది అయిందిరా. సార్, సార్ రెడీ పోజ్.